మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో సైలెంట్లో పెట్టుకున్నాం వారి సందేశం ఉన్నంతసేపు. అలాగే ఇంకొక చిన్న అంశం, ఈనాటి ఈ కార్యక్రమంలో మన రాష్ట్ర చింతన కార్యక్రమానికి చేసినటువంటి సంఘ పెద్దలు ఇద్దరు ఉన్నారు, వారిని పరిచయం చేస్తాను. మొదటగా మన రాష్ట్ర చింతన సంయోజక్ ప్రొఫెసర్ జయతీర్థరావు గారు. వారు ఐఐసిటిలో రిటైర్డ్ అయినారు. ఇప్పుడు ప్రస్తుతం వారు ఎమరైటస్ ప్రొఫెసర్గా ఉంటున్నారు. ఈ రాష్ట్ర చింతన బాధ్యత వారే చూస్తున్నారు. వారి వెనకాల శ్రీ ఆంజనేయ రాజు గారు, మన తెలంగాణ ప్రాంత సాహిత్య పరిషత్ అధ్యక్షులు వారు ఇక్కడే దగ్గరలో ఉంటారు. వారిద్దరు మన కార్యక్రమంలో ఉన్నారు. ఇప్పుడు మన ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా మన ముఖ్య వక్త కసిరెడ్డి గారిని కోరుతున్నాను. పరమాత్మకు నమస్కారం. శ్రీమద్ భగవద్గీతలో ఈశ్వర సర్వభూతానాం హృదయేర్జున తిష్టతి భ్రామయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయ అని ఒక 701 శ్లోకాల్లో ఒక శ్లోకం. ఈశ్వరుడు సర్వ ప్రాణుల యొక్క హృదయంలో ఉన్నాడు. ఆ హృదయంలో ఉన్నాడు కాబట్టి మనం చూస్తున్నాం, వింటున్నాం, గాలి పీలుస్తున్నాం, నాలుక రుచి ఏంటో తెలుస్తుంది. ఈ చర్మానికి స్పర్శ జ్ఞానం ఉంది. అంటే ఎక్కడున్నాడు భగవంతుడు అనేటటువంటి దానిని భగవద్గీతాది గ్రంథాలు మనకు, అంటే ఉపనిషత్తులు, భగవద్గీత మనకు వేదాంత గ్రంథాలుగా చెప్పిన ఎలా పనిచేయచ్చు, ఏ విధంగా నడవచ్చు, ఏ విధంగా కలిసి ఉండొచ్చు అనేటటువంటి అంశాలు మనకు చెప్పాయి. కాబట్టి ప్రపంచానికి కలిసి ఉండేటటువంటి ఒక గొప్ప పద్ధతిని మనం అందించాము. మనం కలిసి ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. సంగచ్చత్వం, సమ్మతత్వం, సమోమనం జానతాం అనే ఒక వేదమంత్రం, ఋగ్వేదంలో చివరి అధ్యాయంలో వచ్చినటువంటి మంత్రం. కలిసి ఉందాం, కలిసి జీవిద్దాం, కలిసి నడుద్దాం, కలిసి ఆలోచిద్దాం అనేటటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి దీనిని మనకు ఒక ఉపదేశంగా స్వీకరిస్తాం. కాబట్టి ఎవరెవరు ఏ ఏ పనులలో ఉన్నా కానీ ఆయా పనులలో మనము మన నైపుణ్యంతో ఆ పనిలో విజయాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేస్తూనే జీవిస్తూ ఉంటాం. ఒక వ్యక్తి కేంద్రకంగా ఉన్నటువంటి సమాజంగా మన సమాజాన్ని మనం భావిస్తాం. వ్యక్తి కేంద్రకంగా అని అంటే వ్యక్తి చుట్టూర కుటుంబం, ఆ కుటుంబం చుట్టూర సమాజం, ఆ సమాజం చుట్టూర ప్రాంతం, ఆ ప్రాంతం చుట్టూర విశ్వం. ఈ విశ్వం అనేటటువంటిది భగవంతుని చేత నిర్మితమైంది అనేటటువంటిది. అంటే ఈ వ్యష్టి నుంచి పరమేష్టి వరకు అంతా ఒకటే అనేటటువంటి ఒక భావన మనది. అందుకే వ్యక్తిత్వ వికాసం కలిగేటటువంటి విధంగా మనం అధ్యయనమైనా కానీ, మనం చేస్తున్నటువంటి కర్మ అంటే పని అయినా కానీ, మనం ఉంటున్నటువంటి వాతావరణంలో కానీ అలా కలిసి ఉండడం అనేటటువంటి ఒక సంప్రదాయాన్ని మన పూర్వీకులు మనకు అందించారు. అలా అందించినటువంటి దాంట్లో ఇప్పుడు మళ్ళీ ఈ సంస్కృతి అంటే ఏంటి, సంప్రదాయం అంటే ఏంటిది, వాటిని రక్షించుకోవడం ఎట్లాగా, వాటిని నిలుపుకోవడం ఎలాగా అనేటటువంటి ఇది మళ్ళీ మనం చర్చించుకోవడం, తెలిసిన విషయాలే కానీ మననం చేసుకోవడం. ఎవరి పనులలో వాళ్ళు ఉంటాం. ఆ ఉన్నటువంటి ఆ పనితోటి నలుగురు మన చుట్టూరా ఉంటారు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో అందరం కలిసి ఎలాగా ఉండాలి అనేటటువంటిది మనకు వాతావరణం నేర్పుతుంది. తాతగారు ఏ విధంగా ఉన్నారు, నాన్న వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, మనం ఏ విధంగా ఉన్నాం. అయితే వాతావరణ పరిస్థితులు బట్టి, దేశ పరిస్థితులను బట్టి, మనమున్న ఒక చోట ఉండి మరో చోటికి మారినటువంటి పరిస్థితులను బట్టి కొన్ని మార్పులు అనేటటువంటి వస్తాయి. సహజమైనటువంటి మార్పు ఏమి ఉండదు. అంటే ఒక మూల ధర్మం ఏది ఉంటుందో అది మారదు. కాబట్టి దాన్ని వికసింపజేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. మామూలుగా సంస్కృతి అనగానే నువ్వు ఈ బండలు ఉన్నాయి, ఈ బండలు ఇవి ఒక గుట్ట నుంచి లేకుంటే ఒక రాళ్ళ కలిసి ఉన్నటువంటి ఒక ప్రదేశం నుంచి తీశారు. తెచ్చిన తర్వాత వీటిని కోసారు, వాటిని నున్నగా చేశారు. చేసేది ఏమైంది అంటే ఒక శిల్పాకృతి వచ్చింది. అంటే పూర్వం ఉన్నటువంటి ఆకారంలో ఉన్నప్పుడు అది అంతా కలిసి ఒక దగ్గర ఉంది, అది ముడిసరు కట్టాం. కానీ ఇలా మార్పు అనేది వస్తే ఇది సంస్కరించబడింది అంటాం.
అంటే ఏదైతే సంస్కరింపబడుతుందో అది సంస్కృతి కిందకి వస్తుంది. అదేవిధంగా ధాన్యం ఉంటుంది, ఆ ధాన్యాన్ని మనము సంస్కరింపబడి దాన్ని ఆహారంగా తీసుకుంటాం. కాబట్టి ఉన్నదానికంటే మెరుగుగా వచ్చినటువంటిది. ఒక చిన్న ఉదాహరణ చెప్తే తెలుస్తుంది. ఒక రాయి ఉంది, ఇంకొక రాయి ఉంది. ఆ రాయి విగ్రహం, ఈ రాయి కింద ఉంది. ఈ కింద ఉన్నటువంటి రాయి ఆ మీద ఉన్నటువంటి రాయిని అడుగుతుంది, నన్నేమో తొక్కుతున్నారు, నీకేమో నొక్కుతున్నారు ఏమిటి అని. అంటే ఆ మీద ఉన్న రాయేమో విగ్రహము, ఇదేమో కాళ్ళ దగ్గర ఉన్న పెట్టు. అప్పుడు మనం ఇద్దరం ఒకే చోటు నుంచి వచ్చాము నిజమే, కానీ శిల్పి ఎప్పుడైతే ఉరి తీసుకొని తాను చెక్కడం మొదలుపెట్టాడో, తొలుస్తున్నాడో, ఆ తొలిసేటటువంటి సందర్భంగా నువ్వు 1-2 దెబ్బలు తగిలిన నడివే భరించకుండా నువ్వు పగిలిపోయావు. నేను అన్నింటినీ భరిస్తూ వచ్చాను, కాబట్టి నా రూపం ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టుకున్నారు, నాకు మొక్కుతున్నారు, నిన్ను తొక్కుతున్నారు అని విగ్రహం అన్నారట. ఇది ఒక చిన్న ఉదాహరణగా చెప్పుకుంటారు. అంటే సంస్కరింపబడినటువంటి స్థితిలో ఉంటే విగ్రహ స్థాయికి వెళ్ళిపోయింది, సంస్కరించని స్థితిలో ఉంటే మునిసరుగ్గా ఉన్నది, అది తన స్థానంలో ఉన్నది అని. రెండో అవసరమే ఈ ప్రపంచంలో. కాబట్టి సంస్కారం అంటే ఏమిటి, సంప్రదాయం అంటే ఏమిటి, సంస్కృతి అంటే ఏమిటి, ఇవన్నీ కూడా ఎన్నో నిర్వచనాలు ఉండొచ్చు కాక, కానీ మనకు బాగా చెప్తూ ఉన్నటువంటి వాటిల్లో సహనమే సంస్కృతి అని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక సందర్భంలో చెప్పినటువంటి ఒక వాక్యం ఉంది. వినోబా భావే గారు భగవద్గీతకు తాను వ్యాఖ్యానం చేస్తూ ఒక శ్లోకానికి అర్థాలు వివరణ చేస్తూ ఉన్నటువంటి ఒక పెద్ద వ్యాసంలో ఆయన ఒక మాట అన్నాడు, మనిషికి ఆకలి అయింది కాబట్టి ఆహారంగా అయిపోవడం ప్రకృతి, ఆకలి అయిందని ఒక దగ్గర ఉన్నది లాక్కొని తినడం వికృతి, ఆకలి అయిందని ఒకరికి తన దగ్గర ఉన్నది పెట్టడం సంస్కృతి. ఇది ప్రకృతి, వికృతి, సంస్కృతి అనేటటువంటి 3 మాటల్ని ఆధారంగా చేసుకున్నది వారు ఇచ్చినటువంటి నిర్వచనం. సంస్కృతి అని అంటే అది హృదయగతమైనది, అంతర్గతమైనది. ఈ పైకి కనిపించేటటువంటిది నాగరికత కిందకి వస్తుంది, పైకి కనిపించేటటువంటిది వేషధారణ అదంతా కూడా నాగరికత కిందకి వస్తుంది. అంటే నాగరికత అనేటటువంటిది అది సంస్కృతికి దగ్గరగానే ఉంటుంది, కానీ ప్రవర్తన వల్ల తెలుస్తుంది. ఎక్కువగా ఏ విధంగా మనిషి జీవనం కొనసాగుతుంది అని చెప్పేటటువంటి. ఇక సంప్రదాయం అనేటటువంటిది సంస్కృతి ఎట్లాగా అనేటటువంటి ఒక ప్రశ్న వచ్చినట్టయితే అది మనిషి తన ప్రవర్తనను బట్టి, తన జీవితంలో ఒకరితో మెరిగేటటువంటి దాన్ని బట్టి ఈ సంస్కారాలు తనకు ఉన్నాయి అనేటటువంటిది. అంటే శుద్ధి చేయడం, తర్వాత అందులో ఉన్న పరమార్థము అనేటటువంటిది తెలియజేయడం, ఇవన్నీ కూడా సంస్కారాలు, సంస్కృతి కిందకి వస్తాయి. సంప్రదాయాలు అనేటటువంటివి ఇవి కొన్ని ఆచారాల కిందకి వస్తాయి. ఉదాహరణకి ఈ సమయానికి రావడం సంప్రదాయం. ఈ సంస్థ ఒక సంప్రదాయం పెట్టుకుంది, 5 నిమిషాలు ఆలస్యమైనా కానీ ఈ సంప్రదాయం కిందకి వస్తాయి. ఇట్లాంటివి ఒక చిన్న ఉదాహరణ చెప్తే తెలుస్తుంది. ఇప్పుడు మనకు మామూలుగా సంస్కృతి అనడానికి చిన్న ఉదాహరణ, ఒక గురువుగారు ఉన్నారు, ఆ గురువుగారి దగ్గరికి చూడడానికి 2 శిష్యులు వచ్చారు. సంప్రదాయం ఏంటిది ఎక్కడ అంటే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఒట్టి చేతులతో పోవద్దు అనేది సంప్రదాయం అది. కాబట్టి ఆ సంప్రదాయాన్ని పాటించి గురువుగారి దగ్గరికి వస్తూ వాళ్ళు ఏవో కానుకలు తీసుకొచ్చారు. ఈ ఇద్దరు తెచ్చినటువంటి కానుకలలో ఒక శిష్యుడేమో తాను శ్రీఫలం టెంకాయ తీసుకొచ్చాడు, మరొక శిష్యుడేమో మామిడి పండు తెచ్చాడు. ఈ నిగనిగా వెలిసేటటువంటి మామిడి పండు తెచ్చినటువంటి శిష్యుడు, నేను చూడు ఎంత మంచి మామిడి పండు తెచ్చాను, నిగనిగా వెలిసేది రసాలం, ఇది తీయండి, మధురమైంది, ఇది మనిషికి దృష్టిని కూడా ఇస్తుంది. వాడి ముఖం ఎట్లా ఉంది, వాడి ముఖంలాగా ఈ నార పీచు ఉన్నటువంటి అది పట్టుకొచ్చాడు అని అనుకుంటున్నాడు. ఇద్దరు వచ్చి కూర్చున్న తర్వాత ఇద్దరు మనసుల్లో ఉన్నటువంటి భావాలలో ఈ మామిడి పండు తెచ్చినటువంటి వ్యక్తి ఉండబట్టలేక ఇలా అనుకుంటున్నాడు, తన మనసులో ఇలా అనుకుంటున్నాడు, నేను తెచ్చింది మంచిది, అతను తెచ్చింది మంచిది కాదు అనే ఉద్దేశంతో ఈ విధంగా అనుకుంటుంటే ఈలోగా గురువుగారు వచ్చారు. వచ్చి గురువుగారు కూర్చున్నారు. ఇద్దరు వచ్చి నమస్కరించారు. నమస్కరించిన తర్వాత గురువుగారికి ఆ గురువుగారు ఆశీస్సులు ఇచ్చారు. ఈ మామిడి పండు తెచ్చినటువంటి శిష్యుడు
తను ఉండబట్టండి నేను మంచిది తెచ్చారని గురువుగారికి చెప్పాలి. గురువుగారికి తెలియదా ఇదంతా? అయినా కానీ ఉండబట్టలేక ఉన్నాడు అంటే, చూడండి గురువుగారు నేను ఎంత మంచి మామిడి పండు తెచ్చాను, నిగరగా మెరిసే రసాలం తీయడిది ఇది, వాడు చూడండి వాడి ముఖం ఎట్లా ఉంది, వాటిలాగా నార పిచ్చు పిచ్చు అన్నాడు. అప్పుడు గురువుగారు, నాయన మీరు మంచి కానుకలు తెచ్చారు, నాకు ఇచ్చారు, సంతోషం. నువ్వు తెచ్చినటువంటి కానుక ఉందే మామిడి పండు, ఇది తీయడిది నాయన, రసాలం మధురంగానే ఉంటుంది, ఇది చూడడానికి ఆకర్షణీయంగానే ఉంది, ఇది ఈ రసం ఇందులో తీసుకున్న తర్వాత లోన ఉన్నటువంటి టెంక ఉంటుంది చూడండి ఆయన, ఆ టెంక ఎవ్వరూ దీన్ని తినరు అని పరగిస్తారు అని గురువుగారు అన్నారు. తర్వాత అతను తెచ్చినటువంటి శ్రీఫలం ఉండే టెంకాయ, కొబ్బరికాయ, శ్రీఫలం మీరు అది గట్టిగానే ఉండొచ్చు, నారనారగానే ఉండొచ్చు, పిచ్చు పిచ్చుగానే ఉండొచ్చు, కానీ లోన పరిపూర్ణంగా పడిపోయింది. అది లోన ఉన్నటువంటిది ఏది వదిలిపెట్టరు, అంతా తీసుకుంటారు. ఇది మీ ఇద్దరి మనస్తత్వానికి ప్రతిబింబం అయినా. నువ్వు పైకి చూడడానికి ఎదురుగా నడుస్తున్నావు, కానీ లోన ఆ టెంకలాగా నీ హృదయం కఠినంగా ఉంది అని అర్థం వచ్చేటటువంటి విధంగా అర్థం చెప్పాడు. ఇక్కడ పైకి చూడడానికి ఆకారం ఏ విధంగానే ఉండదు, వాళ్ళు బాగా దూకోకపోవచ్చు, బట్టలు బాగలేకపోవచ్చు, కానీ అది హృదయం పరిపక్వం అయిపోయింది అనేటటువంటి విధంగా మీరు తెచ్చిన ఈ రెండు కానుకలు మీ మనస్తత్వానికి, మీ హృదయానికి ప్రతిబింబాలు ఆయన అని అన్నాడు. అంటే దీని ద్వారా మనకు తెలుస్తున్నది ఏమిటి? సంస్కృతి అంటే హృదయగతమైంది. తర్వాత ఈ సంప్రదాయం నాగరికతో అది బాహ్యమైనటువంటిది. ఇంకా సంప్రదాయానికి ఇంకొక ఉదాహరణ చెప్పినట్టయితే, ఇది తెనాలి రామకృష్ణుడి కృష్ణదేవరాయలకు సంబంధించిన కథనే. కృష్ణదేవరాయలు తన తల్లి చనిపోతూ, అంటే జరిగింది కాదండి, ఇది కట్టుకథ, రామకృష్ణుడు గట్టే కట్టుకథ. ఆమె చనిపోయినప్పుడు మామిడి పండు అని అడిగిందంట, అవి తీసుకొచ్చేవరకు ఆమె చనిపోయిందంట. అప్పుడు కృష్ణరాయలు ఏం చేయాలని పెద్దలను అడిగితే, పురోహితులను అడిగితే, వాళ్ళు బంగారు మామిడి పండు ఇచ్చి దానం చేయమన్నారంట. ఇది ఏంటి రామకృష్ణుడికి తెలుసుకొని, ఇలా బొక్కసంతా ఇట్లా అయిపోతే, భోషాగారం అంతా ఈ బంగారు మామిడి పండ్లకి అయిపోతే ఎలాగా ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలి కదా ధనం అనేటటువంటిది అని అనుకొని అతను ఒక ఉపాయం చేశారు. ఏమిటా ఉపాయం అంటే, దీన్ని ఆపాలి, అందుకొరకు అని చెప్పేసి కొంతమంది పెద్దలను, పురోహితులు వాళ్ళని పిలిచి వాతలు పెట్టారు. కర్రు కాల్చి వాత పెట్టినట్టు చేశారు. కొంతమందికి అలా చేసిన వాళ్ళు రామకృష్ణుడు ఇలా చేశాడని వచ్చి చెప్పారు. చెప్తే అప్పుడు రామకృష్ణుడు రాయలతోటి, మా అమ్మ చచ్చిపోయే సందర్భంలో వాత అన్నది, నేను కాల్చి తీసుకుని వెళ్ళేదానిగా ఆమె చనిపోయింది, అందువల్ల నేను ఇట్లా వాతలు పెట్టాను అనేటటువంటిది ఇది నా సంప్రదాయం అన్నాడు. ఇది సంప్రదాయం ఇట్లా ఉంటుంది. ఇది ఏది మంచి సంప్రదాయం, ఏ దుష్ట సంప్రదాయం అనేటటువంటిది ఆలోచించవచ్చు. అప్పుడు రాయలు తనకు జ్ఞానం కలిగించడానికి ఇలా చేశాడు అని. సంప్రదాయాలు వేరంటే అవి అడుగడుగులా మారుతూ ఉంటాయి. కాబట్టి ఏది మంచి సంప్రదాయం అంటే, నారాయణ రెడ్డి గారు ఒక సందర్భంలో రాస్తూ, అంత కడిగడు పాలలో కింత మీగడ పేరినట్టుగా గతము లోపలి మంచి అని ఏ మనకు మిగులును సంప్రదాయం అని ఒక నిర్వచనంలాగా చేశాడు ఆయన. కాబట్టి సంప్రదాయాలు అవి పక్కకు పెడదాం, మన సంస్కృతి గురించి ఆలోచిద్దాం. ఈ సంస్కృతి వికాసం, సంప్రదాయాలు అవసరాన్ని బట్టి అవి మారుతూ ఉంటాయి. ఆ మారినటువంటి సందర్భంగా మనం లోనికి వచ్చేటటువంటి సందర్భంగా ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కట్టుకొని లోనికి రావాలని సంప్రదాయం. కానీ నీళ్ళే లేనటువంటి సందర్భంలో వాటి సంప్రదాయం అనేటటువంటిది తప్పనిసరి అనేటటువంటిది కాదు. అయితే సత్సంప్రదాయాన్ని ఎప్పుడైనా పాటించాలి. ఇప్పుడు ప్రపంచం మొత్తంలో ఆయా దేశాలకు వెళ్తూ ఉన్నటువంటి పెద్దలకు జరుగుతున్నటువంటి మర్యాదలన్నీ కూడా ఆయా దేశాలలో ఉన్నటువంటి సంప్రదాయాలు అనుసరించి జరుగుతాయి. సంస్కృతి మాత్రం ప్రపంచం అంతటా కూడా ఒక గొప్ప సంస్కృతి ఏది అంటే అది భారతీయ సంస్కృతి, సనాతన సంస్కృతి ఏమిటి అనేటటువంటిది అంటే, భారతదేశంలో ఇది కుటుంబ సంస్కృతి. కాబట్టి కుటుంబ సంస్కృతిలో ప్రధానంగా మనకు వినిపిస్తున్నటువంటి వాటిల్లో నేను, నా కుటుంబం ఎంతో, ఈ ప్రపంచం ఎంతో ఒకటే కుటుంబం. అయం నిజ పరో వ్యక్తి గణనా లఘుచేతసం ఉదార చరితానంతు వసుధైవ కుటుంబకం. ఈ చిన్న కుటుంబం నుంచి ప్రపంచం అంతా ఒక కుటుంబం అనేటటువంటి ఒక ఆలోచన, ఒక సంప్రదాయం, ఒక మంచి నడవడి ప్రవర్తన మనిషిలో నిర్మాణం కావాలంటే ఈ ఆలోచన ఉండాలి అని
భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి అందించింది. అయం నిజ పరో వ్యక్తి, వీడు నావాడు అతడు పరాయివాడు అనుకునేటటువంటి ఈ ఆలోచన ఎవరికైతే ఉంటుందో గణన లఘుచేతస, అల్ప మనస్కులైనటువంటి వాళ్ళు, అంటే కొద్దిగా ఆలోచించేటటువంటి వాళ్ళు ఇలా అనుకుంటారు, వీడు నావాడు వాడు పరాయివాడు అని. ఉదార చరితానాంతో వసుధైవ కుటుంబకం, కానీ ఉత్తమోత్తమ చరిత్ర, నడవడి, ప్రవర్తన, శీలం, గుణం కలిగినటువంటి వారికి ప్రపంచమంతా కూడా ఒకటే కుటుంబంగా కనిపిస్తుంది అని. ఇది భారతీయ సంస్కృతిలో, అంటే హితోపదేశాది పంచతంత్రాది గ్రంథాలలో వచ్చినటువంటి శ్లోకం బహుళవ్యాప్తమైందండి. అంటే అధ్యక్షుల వారు చెప్పినటువంటి విధంగా, ముఖ్యాతిథుల వారు చెప్పినటువంటి విధంగా, వారు ఏ సదాచారం పేరిట ఏ సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సరస్వతి శిశు మందిరాలలో ఇలాంటి శ్లోకాలు అందించి వాళ్ళు విద్యార్థుల్ని మానసిక వికాసం కలిగేటటువంటి విధంగా తీర్చిదిద్దుతారు. కాబట్టి అక్కడ వారు ఏవైతే నేర్చుకున్నామని అన్నారో, కాబట్టి ఆ చిన్నతనంలో పడ్డటువంటి ఆ బీజం అనేటటువంటిది మనసులో అట్లాగే నాటుకుంటుంది. కాబట్టి ఏ సంప్రదాయం కానీ సంస్కృతి కానీ అలాగా మనసులో నాటుకునేటటువంటి విధంగా చేసేటటువంటి విద్యా విధానం ప్రాచీన కాలం నుంచి కూడా గురుకులాల దగ్గర నుంచి ఉండినటువంటి ఈ సంప్రదాయం ఈ దేశంలో ఉండింది. దాని తర్వాత సంస్కృతి మీద చిత్తుల్ని వ్యక్తుల్ని నిర్మాణం చేయడానికి ఆ రకమైనటువంటి ప్రయత్నం ఈ దేశంలో జరిగింది. కాబట్టి ఇది ఒక ప్రపంచమంతా ఒకే కుటుంబం అనేటటువంటి సంస్కృతిని మనం నిలబెట్టగలుగుతామా, ఎలాగా? దాని తర్వాత ఈ ఆలోచన గొప్పది, ఈ ఆలోచన గొప్పదే, కానీ ఈ సంస్కార భావాలు వ్యాపింప చేయడానికి ఇంకా ఏ సంస్కృతిని ప్రపంచం ముందు మనం పెట్టాం. ప్రపంచం ముందు మనం పెట్టినటువంటి సంస్కృతులలో ఇంటిగ్రల్ హ్యూమనిజం అనేటటువంటిది ఒకటండి. అంటే ఏకాత్మవాదం, అంటే ఒకే ప్రపంచమంతా కూడా ఒకే ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ ఎవరు అంటే పరమాత్మ. ఆ పరమాత్మ ఎక్కడెక్కడ ఉన్నాడంటే అందరిలో ఉన్నాడు అని. ఆత్మవత్ సర్వభూతాని అనేటటువంటి ఒక గొప్ప సూక్తిని మనం వింటాం. అంటే ఒకే ఒక్క పరమాత్మ ఉన్నాడు. ఆ ఒకే ఒక్క పరమాత్మ ఈ సృష్టిలోని సర్వ ప్రాణులలో ఆయనే ఉన్నాడు. 84 లక్షల జీవరాశులండి ప్రపంచం మొత్తంలో. ఆధ్యాత్మిక పరంగా చెప్పింది కానీ ఇక భౌతిక పరంగా లెక్కలేదు చేయలేదు అనుకోండి. కానీ ఈ 84 లక్షల జీవరాశులలో 83,99,999 ప్రాణులకు మాట లేదు. మాట ఉన్నది ఒకే ఒక్క ప్రాణికి, అది మనిషి. కాబట్టి 83,99,999 ఈ భూతాలనండి, ప్రాణులనండి, జీవులనండి, ఈ కనిపించేటటువంటి సర్వ జీవులకు వాక్కు లేదు, మాట లేదు. అంటే పరస్పరం ఈ విధంగా మాట్లాడుకునే శక్తి, లేదా హృదయంలో ఉన్నటువంటి ఉద్వేగాలు, మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు, ఇవి పంచుకునేటటువంటి ఒక శక్తి మనిషికి మాత్రమే ఉంది. కానీ మనిషి ఇలా పంచుకుంటాడు. కాబట్టి అలా పంచుకునేటటువంటి మనిషి ప్రపంచంలో అందరిలో కూడా ఒకే ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ పరమాత్మ, ఆయన ఒక్కడు. ఈ సృష్టి అంతా ఒక చైతన్యం ఉన్నది మొట్టమొదలు. ఆ చైతన్యమే ఆ తర్వాత ఈ విధంగా మారిపోయింది. మనము మామూలుగా విజ్ఞాన శాస్త్రంలో చదివేటటువంటి సందర్భంలో మొట్టమొదలు ఏకకణ జీవి ఉన్నది అమీబా అనే ఒక మాట చదువుతామండి. ఈ అమీబా ఇంత జనాభాగా వికసించడానికి కారణం ఏంటంటే ఆ అమీబా చైతన్యమే. ఇంత చైతన్యం ఇలాగా ఎదిగి ఇలా వికసించింది. కాబట్టి ఆకారాలు వేరుగా ఉండొచ్చు, ప్రాణుల యొక్క నిలకడ వేరుగా ఉండొచ్చు, వాటి యొక్క స్థానం వేరుగా ఉండొచ్చు, కానీ అందరిలో ఉన్నటువంటి ఆ సోల్, ఆత్మ, పరమాత్మ అనేటటువంటిది ఒకటి. ఈ భావన ఈ దేశం అందించింది ప్రపంచానికి, ఈ సంస్కృతి ప్రపంచానికి అందించింది. ఇప్పుడే నేను మొట్టమొదటి ఒక శ్లోకం చెప్పాను చూడండి భగవద్గీతలోది, ఈశ్వర సర్వభూతానాం హృదయేర్జున తిష్టతి భ్రామయం సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయా అని. ఈశ్వరుడు సమస్త ప్రాణుల్లో హృదయంలో ఉన్నాడు. ఈ ఒక్క మాట చాలండి. ఈ భావన సనాతన కాలం, సనాతన ధర్మము లేదా సనాతన కాలం. ఎంత సనాతనం ఇది అంటే ఈ సృష్టిలో మొట్టమొదలు దైవము అనే ఒక చైతన్యం ఉన్నది. ఆ చైతన్యం నుంచే మిగతా అంతా జరిగిందని ఒక గొప్ప ఆధ్యాత్మిక సంస్కృతి దేశంలో అర్థమైంది. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయం. ఇది ఈ దేహమే ఒక దేవాలయం. ఈ
ఈ దేవాలయంలో ఏదైనా చెడు గాలి వచ్చినట్టయితే దాన్ని తొలగిస్తాం. దేవో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. ఇందులో ఉన్న జీవుడు ఎవరు? సనాతనుడైన ఆ దేవుడు. ఈ భావన ఈ దేశం ప్రజానీకానికి ఉన్నది కాబట్టి ఈ దేశం ఏనాడు కూడా మరొక దేశం మీద దండయాత్ర చేయలేదండి. అంటే తాను ఒకరిని అణిచివేస్తే, ఒక దేశం మీద దండయాత్ర చేస్తే భగవంతుడికి అపకారం చేసినట్టు. ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? నాలో ఉన్నాడు. ఇంత ఫిలాసఫీ నాటుకొని ఉన్నది కాబట్టి మరొక దేశాన్ని మత సామ్రాజ్యవాద దురహంకార మనస్తత్వంతో కానీ, సోషల్ సామ్రాజ్యవాద దురహంకార ఇంపీరియలిస్టిక్ అవుట్లుక్ అంట, సోషల్ సామ్రాజ్యవాద దురహంకార మనస్తత్వంతో కానీ, పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద మనస్తత్వంతో కానీ ఈ దేశం మరొక దేశం మీద దాడి చేయలేదు, ఈనాటికి కూడా. అయితే ఎప్పుడైతే నీ మీద ఒక దాడి జరుగుతుందో, మన శరీరం మీద దాడి జరుగుతుంది, నువ్వు రక్షించుకోవాలి. రక్షించుకోవాలని ఎక్కడ చెప్తుంది అది అంటే మళ్ళీ భగవద్గీతని క్లైర్యం మాస్పదమం పార్థ నైతత్వయుపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తత్వోత్తిష్ట పరంతప. నీచమైన నీ మనో దౌర్బల్యాన్ని వదిలిపెట్టు, నీవు నిలబడాలి. నువ్వు నిలబడడానికి తప్పకుండా నీ మీద జరిగేటటువంటి దాడిని ఎదుర్కోవాల్సిందే. అథచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్ససి అని. ఇంకా నీ ధర్మ యుద్ధము చేయకుంటే విన్నకుంటే కీర్తి పోవును పాపమప్పును. కాబట్టి నీవు నిన్ను నిలబెట్టుకోవడం కొరకు మాత్రం యుద్ధం చేయాలి, ధర్మయుద్ధం చేయాలి. అందుకొరకని చెప్పేసి సంస్కృతిని నిలబెట్టడం కొరకు ఇంత గొప్ప సంస్కృతి ఏదైతే ఉన్నదో, ప్రపంచమంతా ఒకే జీవరాశి, ఒకే జీవరాశి. మానవుడు కానీ చీమ కానీ, చీమ నుంచి ఏనుగు వరకు ఉన్నటువంటి సర్వజీవుల్లో ఒకే ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ ఎవరంటే పరమాత్మ. కాబట్టి ఆ సోల్, ఆత్మ, పరమాత్మ, దైవము అనేది ఒక్కటి అనేటటువంటి ఇంత గొప్ప సంస్కృతి, ఆధ్యాత్మిక సంస్కృతి ప్రపంచానికి భారతదేశం పెట్టింది. అది వేదంలో ఉన్నటువంటి దాంట్లో కూడా మనకు వేద మంత్రంలో కూడా నేనే ఈ విశ్వంగా మారాను అనే ఒక వేద మంత్రం ఉంది. అంటే నేను విస్తరించి ఇంత మారాను అనేటటువంటిది. కాబట్టి దైవీ సంస్కృతి. కాబట్టి ఈ ఇంటిగ్రల్ హ్యూమనిజం లేదా ఈ దైవీ సంస్కృతి అనేటటువంటిది ఆధునిక కాలంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయజీ అదేవిధంగా ఏకాత్మ మానవతావాదం అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని మన ముందు పెట్టారు. అంటే ఇవన్నీ అధ్యయనం చేసిన తర్వాత అంతా ఒకే దైవము అనేటటువంటి ఒక భావన కలిగితే, అందరిలో ఉన్నది ఆ పరమాత్మే అనే భావన కలిగినట్టయితే దోపిడీ ఉండదు, దాడులు ఉండదు, విధ్వంసాలు ఉండదు, ఆ తర్వాత ఆక్రమణలు ఉండవు అనేటటువంటి ఈ గొప్ప ఆలోచన ఈ సంస్కృతి ప్రపంచానికి అందించినటువంటిదిగా మనం భావించాలి. కాబట్టి ఇలాంటి ఈ సంస్కృతిని మనం దృష్టిలో పెట్టుకుంటే తర్వాత ఈ ఇంకా ఎంతవరకు వెళ్ళిపోయింది అని అంటే, ఒకవేళ ఎవరైనా మన మీద దాడి చేసినా కానీ చిత్తూరికి కేవలం సంస్కృతంలోనే చూసుకుపోయినటువంటి విషయం కాకుండా మనకు భారతీయ భాషల్లో కూడా నీ మీద ఎవరైనా దాడి చేస్తే నువ్వు వాళ్ళను ఏమీ అనకు. ఎంతవరకు వెళ్ళింది వేమన గారి ఒక పద్యంలో, చంపదగిన ఏంటి శత్రువు తన చేత చిక్కినేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొందొనటయే చావు. అతనికి అంటే అంత అపరాధం చేసినా కానీ, అంత అపరాధం చేసినటువంటి వాడిని కూడా నీవు వదిలిపెట్టు, మేలు తీసి పంపించు, అదే చావు కిందకి వస్తుంది. చాలు అనే మాట కూడా ఉంది అక్కడ పాడంటారు. కానీ చంపదగినేటి శత్రువు తన చేత చిక్కినేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటయే చావు. అంటే నేను ఎంత అపకారం చేసినా కానీ నన్ను ఇట్లా రక్షించి పంపించాడే అని అట్లయినా అతనిలో పరివర్తన వస్తుంది. పరివర్తన రాని సరిగ్గా సుమతి శతకాన్ని పద్యంలో కూడా ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడే నిరుపరి సుమతి అని. అంటే ఇంత గొప్ప ధార్మిక సంస్కృతి, ఇంత గొప్ప ఆధ్యాత్మిక సంస్కృతి, ఇంత గొప్ప సహన సంస్కృతి ఈ దేశ ప్రజానీకంలో వ్యాప్తం కావడానికి ఆ వేద ఋషులు అనండి, వ్యాసుల వారి దగ్గర నుంచి వ్యాస, వాల్మీకి, మాస, కాళిదాస ఎంత మహానుభావులు ఎలా అందించారో ఆ విధంగా ఈ సంస్కృతి ఇంత సహనశీలమైనటువంటి సంస్కృతిని ఈ దేశంలో పెద్దలు పూర్వీకులైన మహారాష్ట్ర వాళ్ళు మనకు అందిస్తూ వచ్చారు. ఇక
ఆ తర్వాత వచ్చినటువంటి సంస్కృతిలో మనకు అంటే దీంతో సమాంతరంగా వచ్చింది కాంటెంపరీ పెరుగుతూ వచ్చినటువంటిది వేదవ్యాసుల వారు అష్టాదశ పురాణాలని కృత్వా సత్యవతి సుత అని 18 పురాణాలు వేదవ్యాసుల వారు మనకు అందించారు. ఈ 18 పురాణాలు అందించిన తర్వాత వ్యాసుల వారిని మీరు చెప్పారు కదా భారతంలో ఇవి పురుషార్థాలు అనేటటువంటివి ఈ ప్రపంచంలో ఇవి వ్యాపించాలి అనేటటువంటిది ప్రతి మానవుడిని గుర్తించాలి అని ధర్మ అర్థ కామ మోక్షాలు అనే ఈ చతుర్విధ పురుషార్థాలు ఇవి అన్నీ మీరు అనుకున్నట్టుగా అమలవుతున్నాయని ఒక శిష్యుడు అడిగట. ద్వాపర యుగం చివరిలో అంటే ఇది 5200 సంవత్సరాల క్రితం నాటి మాట, ఇంకా కొన్ని ఎక్కువ కావచ్చు. అడిగితే ఆయన ఏమన్నాడంట, ఇక్కడనేమో ధర్మ అర్థ కామ మోక్షాలు మానవుడి యొక్క ఈ చతుర్విధ పురుషార్థాలను అనుసరించాలి అనేటటువంటిది వ్యాసుల వారు అన్ని పురాణాల్లో మద్వయం భద్వయం చేవ భరత్రయం వా చతుష్టయం అనాపలింగ పుష్కాని పురాణాన్ని ప్రత్యక్షతే అని మద్వయం మత్స్య పురాణం మార్కండేయ పురాణం భద్వయం ప్రకారంతో 2 పురాణాలు భాగవతులు దేవి భాగవతం భరత్రయం ప్రకారంతో 3 పురాణాలు బ్రహ్మపురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మ వైవర్త పురాణం వాచతుష్టయం ఒకారంతో 4 పురాణాలు విష్ణు పురాణం వామన పురాణం వాయు పురాణం వరాహ పురాణం ఆనాపలింగకు ఆ అగ్ని పురాణం నారద పురాణం పద్మ పురాణం లింగ పురాణం గరుడ పురాణం కూర్మ పురాణం స్కంద పురాణం ఈ 18 పురాణాలలో ఆ తర్వాత భారతము ఆ తర్వాత భాగవతము బ్రహ్మసూత్రాలు వీటన్ని హరివంశం ఇవన్నీ కలిపి భాగవతము పురాణాల్లో వస్తుంది. మొత్తం మీద 18 మహాపురాణాలు 18 ఉపపురాణాలు ఆ తర్వాత 3 అంటే మొత్తం 39కి లెక్క వస్తాయి వ్యాసుల వారు మనకు అందించినటువంటి. ఆ తర్వాత 3 ఏంటంటే భారతం హరివంశం బ్రహ్మసూత్రాలు. కాబట్టి ఇన్నిట్లో మీరు చెప్పారు ధర్మార్థ కామమోక్షాలు అనుసరిస్తున్నారా ఈ ప్రజలు అనేటటువంటిది అడిగారంట. అంటే అప్పుడు వ్యాసుల వారు ఏమన్నారంటే ఊర్ధ్వ బాహు విరౌమ్యేష నచ కశ్చిత్ శృణోతి మే ధర్మాద్ అర్థశ్చ కామశ్చ సధర్మ కిం న సేవ్యతే అన్నారంటే 2 చేతులు పైకెత్తి మొత్తుకొని చెబుతున్నాను. ధర్మ ఏం చెబుతున్నావయ్యా? ఎవరూ వినడం లేదు. ఎవరు ఏం చెప్తున్నావు ఏం వినడం లేదు. ధర్మార్థ కామమోక్షాలు అనే చెప్తున్నాను. ధర్మాన్ని అనుసరించి అర్థ కామాలు పొందనే చెప్తున్నాను. కానీ సధర్మ కిం న సేవ్యతే కానీ ఆ ధర్మాన్ని ఎవరూ అనుసరించడం లేదు. అర్థకామాలు ఎవరి పడిపోయారు. అంటే డబ్బు సంపాదించడం సుఖాలు పొందడం అనేటటువంటి రెండింటి మీద ధర్మాన్ని వదిలిపెట్టేది. ధర్మాన్ని అనుసరించి అర్థాన్ని పొందొచ్చు ధర్మాన్ని పొందొచ్చు సుఖాలు పొందొచ్చు కానీ ధర్మాన్ని అనుసరించకుండా ఇలాగా వీటిని దృష్టిలో పెట్టుకుని ఆధునిక కాలంలో స్వామి వివేకానంద ఏమంటాడు అని అంటే మనము మన సంస్కృతిలో అంతర్భాగంగా ఏ విధంగా మానవ జీవనం కొనసాగుతున్నది అని చెబుతూ ఏదుంటే బాగుంటుంది అని చెబుతూ ఇవాళ మనం చెప్పినటువంటి చదువులు ప్రాచీన ఋషులు చెప్పవచ్చు. ఆధునిక కాలంలో వచ్చినటువంటి ఈ సైన్స్ టెక్నాలజీ వీటికి సంబంధించినటువంటి విజ్ఞానంతో కూడుకున్నటువంటి ఇవన్నీ చెప్పినా కానీ మనం చెప్పిన తర్వాత విన్నటువంటి వ్యక్తి ఏమవుతున్నాడు? ఒకడు అర్థవాది అవుతున్నాడు. అర్థవాది ఏం చేస్తున్నాడు? మన ఇంటికి వచ్చేసి నాకు ఏమిస్తామని అడుగుతున్నాడు. అతనింటికి మనం కొద్దిగా ఏం తెచ్చినామని అడుగుతున్నాడు. అర్థం అర్థం అర్థం. ఈ అర్థవాది అయినటువంటి వ్యక్తి దేశం కొరకు ధర్మం కొరకు జాతి కొరకు సంస్కృతి కొరకు ఏదైనా తన టైం ఇస్తాడా? పనిచేస్తాడా? కేవలం అర్థం మీద దృష్టి ఉంటే. ఆ తర్వాత 2వ అంశం అర్థవాది కాక 2వ అధికారవాది. అంటే ఆ పెద్ద కుర్చీ మీద పోయి కూర్చోవాలి. ఎలా కూర్చోవాలి అంటే ఆ కుర్చీ మీద అక్కడ ఉన్నటువంటి ఆయన లేచిపోవాలి, దాన్ని పోయి కూర్చోవాలి. తర్వాత ఆ కుర్చీ అది వరకు ఉన్నది కూర్చున్నాడు కాబట్టి ఆ కాళ్ళు కొట్టాలి, దాని మీద తాను వెళ్ళి కూర్చోవాలి. కొత్త కుర్చీ చేసుకొని ఆ పెద్ద కుర్చీ తాను కూర్చోవాలి. అంటే అధికారం 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 ఎలాగైనా అధికారం అనుకునేటటువంటి వ్యక్తి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? ఎప్పుడైనా దేశం ధర్మం జాతి సంస్కృతి గురించి ఆలోచిస్తాడా? ఈ జనం గురించి విశ్వం గురించి ప్రపంచ శాంతి గురించి ఇదంతా ఎటు పోయి అక్కడ పోయి కూర్చోవాలి కిస్తా కుర్చీగా లాగా. సరే 3వ వ్యక్తి విలాసవాది. ఈ విలాసవాది ఏమిటిది అంటే తన బాలు నలగొద్దు, బట్టలు చెరగొద్దు, ఈ చెమట పట్టొద్దు, విలాసం భోగం కావాలి అంతే. 4వ వ్యక్తి హింసావాలి. అంటే ఏ విధంగానైనా అవతల వాటిని తొక్కేసేయాలి, దాని నిలబడాలి అనేటటువంటిది అంతే. ఇద్దరు పంచాయతీ పెట్టుకుంటే
పంచాయతీ తెంపాలని ఎంత తెంపితే ఓ లేపేసి అయిపోతుంది కదా అనుకునేటటువంటి స్థితికి వచ్చేటటువంటి హింసాత్మక మనస్తత్వం ఏర్పడేటటువంటి స్థితి. వీళ్ళందరికంటే మహా డేంజరస్ ఇంకొకడు వస్తాడు, అతడు అవకాశవాది. కాబట్టి అవకాశవాది ఏ చెబుతున్నాయంటే ఆ చెబుతున్నాం కదా మాట్లాడతాడు, గోడ మీద ఉంటాడు, ఇటు దూకాలా అటు దూకాలా ఆలోచిస్తుంటాడు. అతను అక్కడ వైష్ణవులు సంతర్పణ పెడతారు, వాళ్ళ దగ్గరికి పోయి నా పేరు రామభద్రయ్య అని అక్కడ తినొస్తాడు. ఇక్కడ శైవులు సంతర్పణ పెడతారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళేసి నా పేరు వీరభద్రయ్య అని ఇక్కడ కడుపు నింపుకుంటాడు, అసలు పేరు భద్రయ్య. కానీ తన కడుపు నిండినదే అన్నిటికంటే ముఖ్యం అనుకునేటటువంటి విధంగా ఇవన్నీ విషయాలు ఒక 30 పేజీల వ్యాసంలో చాలా వివరంగా చెప్తూ, అంటే మనం మన భాషలో చెప్పుకున్నాము, చెప్తూ ఎవరు కావాలి వాళ్ళ సమాజానికి అని అంటే పారమార్థికవాది కావాలి. నేను బతుకుతా, నువ్వు బతుకు, అందరం కలిసి బతుకుతాం. ఒకట మనం అనుకున్నాం చూడండి, సంఘం సంబంధం సంభోమనాంసి జనతా మన ఋగ్వేదంతో చెప్పింది, కలిసి కూర్చుంటాం, కలిసి ఆలోచిస్తాం, కలిసి నడుద్దాం, కలిసి జీవిద్దాం అనేటటువంటిది ఉంది కదా, అది ఆ పారమార్థికవాది సమాజానికి కావాలి. అలాంటి పారమార్థిక సంస్కృతే ఈ ఆధ్యాత్మిక సంస్కృతి. ధర్మం ప్రకారంగా నడుస్తాను అని చెప్పేది, ధర్మం ప్రకారంగా అర్థం సంపాదిస్తాను, ధర్మం ప్రకారంగా కామభోగాల్ని సుఖాల్ని నేను పొందుతాను అనుకునేటటువంటిది. దీని ద్వారా వ్యక్తిగతమైనటువంటి మోక్షం ముక్తి ఏదైనా ఉంటే. కానీ రంతిదేవుడి లాంటి పాత్రల్ని భాగవత గ్రంథాలలో సృష్టించినటువంటి సందర్భంగా నాకు మోక్షం కూడా వద్దన్నాడు ఆయన. నాకు ఒకరికి సహాయం చేసే శక్తి ఇవ్వవలసింది నా చేతులకని అడిగాడు భగవంతుడు. అంటే సందేశం ఏమందుతుంది మనకు ఆ పాత్ర ద్వారా అనేది మనం ఆలోచిస్తే తెలుస్తుంది. భగవంతుడు కనిపించి రంతిదేవుడిని అడిగాట, ఏం కావాలి అనేటటువంటిది అడిగితే, నత్వహం కామయ్యే రాజ్యం, నాకు రాజ్యం అక్కర్లేదు, నా స్వర్గం నా పునర్భవం, నాకు స్వర్గము అక్కర్లేదు, నాకు ముక్తి కూడా అక్కర్లేదు, నా అపునర్భవం, నాకు ముక్తి కూడా అక్కర్లేదు. మరి ఏం కావాలయ్యా? కామయే దుఃఖ తప్తానం ప్రాణినాం ఆర్తి నాశనం. నేను కోరుకుంటాను దుఃఖ తప్తులైన ఆర్తి ఆవేదన బాధల్లో ఉన్నటువంటి వాళ్ళ బాధలు దూరం చేయడానికి నా ఈ చేతులకు శక్తి ఇవ్వు భగవంతుడు అన్నాడు. ఇది భాగవతంలో మనం వింటున్నటువంటి వ్యాసుల వారు రాసినటువంటి రంతిదేవుని కథలో ఉన్న ఒక శ్లోకం. అంటే ఇంత గొప్ప ఏం కావాలి అని అంటే ఒకరికి సహాయం చేసేటువంటి శక్తి నాకు ఇవ్వవలసిందే. ఇలాంటి అత్యద్భుతమైనటువంటి పాత్రల ద్వారా సేవా ధర్మాన్ని ప్రధానంగా తీసుకొని సామాజిక జీవితంలో ఏ విధంగానే ఉంటుంది అని ఈ సేవా సంస్కృతిని మనకు అందిస్తుంది ఈ పారమార్థిక సంస్కృతి. కాబట్టి ఈ ఆధ్యాత్మిక సంస్కృతి ఏ మానవత్వాన్ని అందించేటటువంటి సంస్కృతి అయితే ఉన్నదో అది ఆ విధంగా మనకు అందించేటటువంటి ఇలాంటివి మనకు ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మము అర్థము కామము ఈ ముక్తి అనేటటువంటిది ఏమిటి అనేటువంటి ప్రశ్న వస్తే మనం 1000 పేజీల పుస్తకాలు చదివినా అర్థం కాదండి, ఎట్లా ముక్తి ఎట్లా వస్తుంది. కానీ భగవాన్ రమణ మహర్షి శ్రీరమణుడు చెప్పిన ఒక్క మాట చాలు తెలిసిపోతుంది. 2 పదాలు ఉంటాయి దాంట్లో. వచ్చి అడిగారంట, ముక్తి అంటే ఏంటి స్వామి అని. అంటే రమణ మహర్షి అలా చూసేసి, బంధాలు విడివడమే ముక్తి అప్ప అన్నాడు. ఈ ముక్తి అనేది అడిగిన భాషలోనే ఉన్నటువంటి పదం, అప్ప అనేటటువంటిది అయ్యా అనే సంబోధన. కానీ 2 పదాలండి. 1000 పుస్తకాలు చదివినా ఇది మనసులో నాటకపోవచ్చు ముక్తిని. కానీ బంధాలు విడివడమే. ఇక బంధాలు అంటే ఏ బంధాలు? ఎక్కడ బంధాలు? ఉద్యోగ బంధాలు, కుటుంబ బంధాలు, రాజకీయ బంధాలు, సంసార బంధాలు, ఇంకా రకరకాల బంధాలు చుట్టుకుంటాయి. ఆ చుట్టుకుంటే మనం ఆ బంధాలలో ఇరుక్కొనిపోతాం. బంధాలలో ఇరుక్కొనిపోతే ఏ విధంగా ఇరుక్కొనిపోయే ఉంటాడు, ముక్తి ఉండదు. కానీ బంధాలు విడివడమే ముక్తి అప్ప అని అంటే తాను జీవించి ఉండగానే ముక్తిని పొందడం బంధాలు విడివడమే. సేవ చేయాలి, వేదాలి, బంధాలు ఉంటాయి, పోలేము. కానీ బంధాల నుంచి బయటపడితే సార్ స్వామి శివానంద సరస్వతి మహారాజ్ గారు చెప్తారు, సార్ లవ్, ప్యూరిఫై, గివ్, మెడిటేట్, రియలైజ్, ఇది సాక్షాత్కారం అని చెప్తారు చివరిలో. కానీ సార్ సేవ చేయడానికి నువ్వు సంసిద్ధుడు ఒక సార్ లవ్, ప్రేమతో చేయి, తిట్టుకుంటూ చేయకు, ఏ నా కర్మరా బాబు అనుకుంటూ చేయకు. సార్ లవ్. తర్వాత ప్యూరిఫై, నీవు శారీరక మానసిక వాక్ వీటన్నింటి ద్వారా స్వచ్ఛంగా లోన ఏ మురికి ఉండొద్దు. పైన కేవలం శరీరమే కాదు, మనస్సు శుద్ధంగా ఉండాలి. ప్యూరిఫై, గివ్, నీ దగ్గర ఉండదు. అన్నం ఉందా ఇవ్వు అవతలవాడికి అవసరాన్ని బట్టి, ధనం ఉందా ఇవ్వు అవసరాన్ని బట్టి, జ్ఞానం ఉందా ఇవ్వు, శక్తి ఉందా చెయ్యి. వీళ్ళన్నీ ఇలా చేయాలంటే నీలో ఉన్నటువంటి ఈగో పోవాలి.
ఇగో చోట ఎగోవి తెచ్చిపెట్టుకో. ఆ ఇగో అహంకారం పక్కకు పెట్టేసి ఎప్పుడైతే నువ్వు ప్రేమ తెచ్చిపెట్టుకుంటావో అప్పుడు నువ్వు ఈ పని చేయగలుగుతావు. ఇది సేవ, ఇది సంస్కృతిలో అంతర్భాగం. కాబట్టి ధర్మార్థ కామ మోక్షాలు అనబడేటటువంటి వీటిల్లో ఈ పని చేయడానికి ఇదే ముక్తి. అంటే ఒకరికి సహాయం చేయడమే ముక్తి కిందకి వస్తుంది. ఎందుకంటే బంధాల నుంచి నువ్వు బయటపడ్డావు కాబట్టి. అందువల్ల చతుర్విధ పురుషార్థాలు మన వాళ్ళు చెప్పినటువంటి ఆ సంస్కృతి ఏదైతే ఉన్నదో అది ఆధ్యాత్మిక సంస్కృతిలో అంతర్భాగంగా వస్తుంది. ఆ తర్వాత ఇవాళ చాలా కాంట్రవర్సీ అయినటువంటిది, అంటే అనేక రకాల సంవాద వివాదాలకు మూలాధారమైనటువంటి భారతీయ సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్నటువంటిది ఏమిటి అంటే వర్ణ ధర్మాలు. ఇవి 4. ఈ వర్ణ ధర్మాలలో ఈ చతుర్విధ భజంతేమాం జనా సుకృతినోర్జున అనేటటువంటిది భక్తులకు సంబంధించింది చెప్పింది భగవద్గీతలోనే ఉంది. నాకు 4 విధాల భక్తులు ఉన్నారు. చతుర్విధ భజంతేమాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. ఆర్తుడు బాధపడ్డటువంటి వాడు నన్ను భగవంతుడా అంటాడు. జిజ్ఞాసు అంటే తెలుసుకోవాలనుకున్నటువంటి వాడు దేవా అని అంటాడు. అర్థార్థి తనకి ఏదైనా వస్తువు కావాలనుకున్నటువంటి వ్యక్తి కూడా ఆర్తితోటి వేడుకుంటాడు. జ్ఞాని 4 భక్తులు అనేటువంటి ఇంత గొప్పగా చెప్పినటువంటి దాంట్లోనే చాతుర్వర్ణ్యం మయా సృష్ట్వా గుణకర్మ విభాగశః అనేటటువంటిది కూడా గీతలో ఉంది. సరే, వేదం దగ్గర నుంచి ఇది వచ్చింది. అయితే ఇది అంతా ఏమిటి అంటే ఇది వర్ణధర్మం, కులం కాదు. ఇది వర్ణం వేరు, కులం వేరు. అయితే ఈ భారతీయ సంస్కృతిలో ఈ 4 చెప్పేసి ఈ 4 ఉన్నటువంటి వీటి వల్ల చివరి దానిలో అందరూ కూడా అతన్ని దూరం చేయడము, లేకుంటే అస్పృశ్యులుగా భావించడము, లేకుంటే సేవావృత్తి అనే ప్రధానమైనటువంటిది అనుకొని ఆలోచించడము అనేటటువంటిది ఈ 4 సంబంధించినటువంటి దాని మీద చర్చ చాలా జరిగి ఇదే ప్రధానంగా తీసుకొని సంస్కృతిలో దీని కారణంగా చాలా చెరుపు జరిగింది అనేటటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఎవరైతే జ్ఞానం ప్రపంచం మొత్తంలో ఈ 4 ఉంటారు. రష్యాలో కానీ, అమెరికాలో కానీ, బ్రిటన్లో కానీ, ఆ తర్వాత ఆస్ట్రేలియాలో కానీ, జపాన్లో కానీ, కెనడాలో కానీ, ప్రపంచంలో ఏ దేశంలో అయినా కానీ ఈ 4 గుణాలు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. అంటే ఎవరు అయితే తనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని 10 మందికి చెప్తారో వాళ్ళంతా కూడా బ్రహ్మలు. కాబట్టి ఈ జ్ఞానము తాను అధ్యయనం, పరిశీలనం, పరిశోధన చేసి తాను పొందినటువంటి ఏ జ్ఞానం అయితే ఉన్నదో ఆ జ్ఞానాన్ని నలుగురు చేయడం చెప్పినటువంటి వాడు బ్రాహ్మణులు అనేటువంటి దాని కిందకి వస్తారు. అది ఏదైనా కావచ్చు కాక, శాస్త్ర విజ్ఞానం కావచ్చు, సాంకేతిక విజ్ఞానం కావచ్చు, ఆధ్యాత్మిక విజ్ఞానం కావచ్చు, సామాజిక విజ్ఞానం కావచ్చు, వ్యాపార విజ్ఞానం కావచ్చు, దేనికి సంబంధించిందైనా కానీ వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీ కిందకి వస్తారు. ఆ తర్వాత తనను తాను రక్షించుకోవడం, తన కుటుంబాన్ని, తన సమాజాన్ని, తన జాతిని, తన దేశాన్ని, తన ధర్మాన్ని రక్షించుకోవడం అనేది ఏదైతే ఉంటుందో వాళ్ళంతా క్షత్రుల కిందకి వస్తారు. అంటే ఈ కేటగిరీ ఇవాళ పోలీస్ వ్యవస్థ కానీ, మిలిటరీ వ్యవస్థ కానీ, వాయుసేన, నౌకాసేన ఏదైనా కానీ కాక వాళ్ళందరూ కూడా ఈ కిందకే వస్తారు. ఆ తర్వాత ఉత్పత్తి శక్తులు ఏవైతే ఉంటాయో, అంటే వస్తూత్పత్తి, ధాన్యోత్పత్తి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా చేసేటటువంటి వీళ్ళు అందరూ కూడా వైశ్య వర్ణం కిందకి వస్తారు. ఆ తర్వాత చివరిదైనటువంటి పరిచర్యాత్మకం శూద్ర కర్మ స్వభావం అనేది సేవావృత్తులకు సంబంధించింది. నిజానికి మనం చేస్తున్నటువంటిది అంతా కూడా సేవావృత్తి కిందకి వస్తుంది. అంటే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం కానీ, లేక అనుబంధ సంస్థలు కానీ సామాజిక జీవితంలో ఏ సేవలైతే అందించాలో దీన పీడిత తాడిత జనం ఇప్పుడు ఉప్పెన వచ్చింది కృష్ణా జిల్లాలో ఒక్కసారిగా 15,000 మంది చనిపోయినారండి. పోయి శివసేన పేరిట అందించినటువంటి సేవా వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరూ అంతే. అంతే కదండి, ఇవాళ ఏ పీడిత జనానికి కానీ, ఏ అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి కానీ అందించడం అనేటటువంటి ఇంత సర్వం లవ్ అనేటటువంటి దాని కిందకి వస్తుంది, సేవా వృత్తి కిందకి వస్తుంది. ఈ సేవలు అందించడం అనేటటువంటిది ఉత్పత్తి రంగంలో ఉన్న వాళ్ళకు కావచ్చు, లేదా ఈ జ్ఞానం అందించేటటువంటి వాళ్ళకు కావచ్చు. కాబట్టి అదేవిధంగా దేశ రక్షణలో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు. ఆ రకంగా వర్ణ ధర్మాన్ని చూడాలనేటటువంటి విధంగా చెప్పారండి. మహర్షి దయానంద సరస్వతి వరకు ఇదే బోధన చేశారు. కానీ దీనికి భిన్నంగా వచ్చినటువంటిది ఏమిటి అంటే హెచ్చు తగ్గులు చూసేటటువంటి వ్యవస్థ వచ్చింది. నేను ఉత్పత్తి చేశాను, నా దగ్గర ఉత్పత్తి వల్ల ధనం వచ్చింది.
వచ్చినటువంటి ధనంతో ఈ ధనం నేను ఇస్తున్నాను కాబట్టి ధనం ఇస్తున్నాను నేను ఎక్కువ అనుకున్నాడు ఇతను. జ్ఞానం ఇస్తున్నాను నేను ఎక్కువ అనుకున్నాడు. రక్షిస్తున్నాను నేను ఎక్కువ అని ఇతను అనుకున్నాడు. ఇవన్నీ దేని వల్ల వచ్చినాయి ఈ సమస్యలు అంటే స్వామి శివానంద గారు ఎందుకు చెప్తారండి, ఈగోలో వచ్చింది. నేను ఇస్తున్నా కాబట్టి నేను పెద్ద, అంటే నేను రక్షిస్తున్నా కాబట్టి నేను పెద్ద. అందువల్ల రక్షిస్తున్న వ్యక్తి పెద్ద, జ్ఞానం ఇస్తున్నటువంటి వ్యక్తి పెద్ద, వస్తువు ఇస్తున్నటువంటి వ్యక్తి నేను ఎక్కువ అతను తక్కువ అనేటటువంటి భావన వచ్చింది. ఆ భావన కారణం సమాజంలో హెచ్చుతగ్గులు వచ్చాయని, లేకపోతే భారతీయ సమాజం అంతా ఒక్కటే ఆత్మవత్ సర్వభూతాన్ని అని చెప్పినటువంటి ఈ సమాజం ఎందుకు ఒకరిని తక్కువగా చూడడం మొదలైంది. ఇదంతా ఇది వికృతి కాబట్టి దూరం కావాలి అంటే సంస్కృతిలో ఉన్నటువంటి అంశాలలో ఈ 4 పనులు చేయాల్సిందేనండి. ఒక వ్యక్తి 4 పనులు చేస్తాడు. ఇప్పుడు మనకు తెలిసినటువంటి ఈ విషయాన్ని అధ్యయనం చేసి పరిశీలన చేసి మనం చెప్పామండి. అప్పుడు బ్రహ్మ జ్ఞానం ఉందని మనల్ని మనం కాపాడుకోవాలి. ప్రధానంగా పోతున్నాం. ఒక బాగా బలిసినటువంటి మొదలెక్కినటువంటి ఓ కోడదూడనే వచ్చి ఎదురుగా వచ్చింది. అది మీదికి వస్తున్నట్టు వచ్చింది. ఏం చేయాలప్పుడు దాని కొమ్ములు పట్టుకోవాలి, ఆపాలి. కొమ్ములోనే ఉంటుంది శక్తి, దానికి పట్టి ఆపాలి. లేదా తోక అయినా పట్టుకుంటాడు. అంటే ఈ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి లేదు పారిపోవాలి. కాబట్టి తనను తాను రక్షించుకోవడానికి చేస్తున్నాడు కదా. అదే కాదు చిన్న పిల్ల అటు నుంచి పోతున్నది, అటు నుంచి చూడకుండా సైకిల్ మీద ఒక వ్యక్తి వస్తున్నాడు, తప్పించాలి అంటే మనకు గాయమైనా సరే ఆ పాపం తప్పించామనుకోండి, అప్పుడు ఈ క్షాత్రశక్తి ఉన్నట్టే కదా. అంటే మనలో రెండో శక్తి క్షేత్రత్వం ఉంది కదా, అంటే బ్రహ్మజ్ఞానం ఉంది, క్షేత్రత్వం ఉంది కదా. ఇది కాదు, మనము వ్యవసాయమో చేస్తే కానీ సంపాదన రాదు, లేదా ఏదో ఉద్యోగమో చేస్తే కానీ సంపాదన రాదు, లేదా ఏ వృత్తి ధర్మంలోనే ఉండాలి. ఏ పనైనా కావచ్చు, చెప్పులు కుట్టడం దగ్గర నుంచి, బట్టలు కుట్టడం దగ్గర నుంచి ఏ పనిలోకైనా వెళ్ళిపోవచ్చు. ఆ పనిలో అప్పుడు ఉత్పత్తి శక్తులతో మనం చేస్తున్నట్టే కదా. ఒక వ్యక్తి తాను ఈ 3 పనులు చేసినట్టే కదా. ఇవన్నీ పోగా మన ఇంటిని మనం శుభ్రం చేసుకుంటున్నామా లేదా, మన తల్లిదండ్రులు మనం సేవ చేస్తున్నామా లేదా, ఎక్కడైనా ఏదైనా ప్రమాదం వచ్చిందంటే అక్కడికి వెళ్ళి మనం అందులో పాల్గొని సేవలు అందిస్తున్నామా లేదా. కాబట్టి 4వ గుణం, పోనీ మనకు మనమే సేవ చేసుకుంటున్నామా లేదా, మన బట్టలు మనం ఉత్తుకుంటున్నామా లేదా, మన ఇంటిని మన ఇంటి ముందు ఉన్నటువంటి వీధిలో ఈ సేవలు అందిస్తున్నామా కదా. కాబట్టి ఈ సేవలు అందించే ఈ గుణమే పరిచర్యాత్మక శూద్రకర్మ స్వభావజం అని గీతాచార్యులు చెప్పినటువంటి దాని ప్రకారంగానే అయితే ఈ 4 గుణాలు కూడా ప్రతి మనిషిలో ఉంటాయి. ప్రతి మనిషి ఈ 4 గుణాల చేత సంక్షోభితుడు. కాబట్టి ఆ పరమేశ్వరుల్లోనే ఈ 4 గుణాలు చూశారని చెప్పినటువంటి వేదంలో ఉన్నటువంటి ఆ పురుషోత్తంలో ఉన్నటువంటి అంశాన్ని కూడా ఆ విధంగా అధ్యయనం చేయాలి అని మేధావులు ఎంత ప్రచారం చేసినా కానీ ఈ ప్రచారం కంటే భిన్నంగా భౌతికంగానే ఎక్కువ దృష్టి పెట్టేసి ఈ సమాజాన్ని చీల్చి ఆలోచన చేసి అదే ప్రచారం చేయాలి అని కులాల పేరిట చేసినటువంటి ఏ ప్రచారం అయితే ఉన్నదో దాని కారణంగా భారతీయ సమాజంలో ఈ హెచ్చుతగ్గులు చూసుకుని అది అధ్యయనం చేసేటటువంటి వాతావరణం ఎక్కువగా ఏర్పడింది. కాబట్టి దీనిని పాజిటివ్గా ఎట్లా ఆలోచన చేయాలి, అనుకూలంగా ఎలాగా ఆలోచన చేసి జనజీవితంలోకి తీసుకుని వెళ్ళాలి అనేది ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటటువంటి ఈ వర్ణధర్మాలకు సంబంధించినటువంటి విషయం ఆ విధంగా తీసుకోవచ్చు. అన్నింటికి మించి బాగా చెప్పినటువంటి అంశం మన సంస్కృతిలో కర్మయోగానికి సంబంధించిందండి. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం ఉంటుంది. ఇందులో ఈ సంస్కృతిలో మనం తప్పకుండా గుర్తించాల్సింది, బహుళ ప్రచారంలో కూడా తేవాల్సినటువంటిది నిష్కామ కర్మయోగం. నువ్వు పని చేయి, వచ్చినటువంటి ఫలితం నీది కాదు అంటే చెప్తుంది అనమాట గీత. కాబట్టి కర్మయోగంలో ఉన్నటువంటి అనాసక్త అంశం ఏదైతే ఉందో, నీవు అనాసక్తితో ఉండు, ఫలితం మీద అనాసక్తితో ఉండు, వచ్చినటువంటి ఫలితం 10 మందికి అందేట్టుగా చేయి. ఇదండి నిష్కామ కర్మయోగం. దానికి నిష్కామ కర్మయోగం అంటే ఏంటని అరుణాచల స్వామిని అడిగారంట. స్వామివారు ఇప్పుడు మౌనంలో ఉన్నారు, సమాధానం ఎలా చెప్పాలి. కాబట్టి అడిగినటువంటి వ్యక్తిని చూశాడు, అరుణాచల కొండ నుంచి కిందికి దిగాడు. అడిగినటువంటి వ్యక్తి కూడా స్వామివారు ఏం చెప్తారో అని ఎదుటి నుంచి వచ్చాడు, కొండ దిగి కిందికి వచ్చాడు. అరుణాచలం చూసిన వాళ్ళకి తెలుసు ఎటువంటి వాతావరణం అప్పటి కాలంలో. కిందికి వచ్చేసిన తర్వాత కింద అడవి, చిట్టడివి ఉంది. అక్కడ ఒక వ్యక్తి ఆవులను కాస్తున్నాడు. అతన్ని చూశాడు రమణ మహర్షి. చెట్టుకున్నటువంటి కట్టెను విరిచాడు. విరిచి ఆ కట్టెకు ఉన్నటువంటి ముండ్లు, పలుస్టెట్ లాంటి ముండ్లు అవి ఉంటే దాన్ని చక్కగా చెక్కాడు. చెక్కి దాన్ని ఒక కట్టెగా మార్చి అది తీసుకొని వెళ్ళేసి
గోపాలం దగ్గరికి వెళ్ళి గోవులం కాస్తున్నటువంటి అబ్బాయి దగ్గరికి వెళ్ళేసి అతని చేతిలో పెట్టి ప్రశ్న అడిగిన వ్యక్తి దిక్కు చూసి తలకాయ కదిలించి వెళ్ళిపోయారు. అంటే నీవు ఏ పని సాధించేశావో ఆ పని వల్ల ఏ ఉత్పత్తి అయితే జరిగిందో ఆ జరిగినటువంటి ఉత్పత్తి జరిగి వచ్చినటువంటి ద్రవ్యము ద్రవము ఏ వస్తువు అయితే ఉన్నదో ఆ వస్తువు ఎవరికి అక్కరో వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ నుంచి ఏమిస్తావు అని అడగకుండా నీవు అతడికి నీ ధర్మాన్ని నిర్వర్తించుకో అనేటటువంటి విధంగా చేతిలో పెట్టి వెళ్ళిపోయినాడు. కాబట్టి ఇక్కడ నిష్కామ కర్మయోగం ఏంటి అని అంటే నీవు చేసినటువంటి పని వల్ల వచ్చినటువంటి ఏ వస్తువు ఉత్పత్తి ఉందో అది ఎవరికి అందాలో వాళ్ళకి అందరి నాకు ఇది కావాలి నేను ఇస్తేనే రూపాయి ఇస్తేనే నీకు కట్టేయిస్తా అనేటటువంటి విధంగా కాదు. కాబట్టి నీవు అమ్మ రొట్టెలు చేస్తుంది 20 రొట్టెలు చేసి అక్కడ పెడుతుంది, కొడుకులు కష్టపడి 4 చోట్ల కష్టపడి ఇంటికి వస్తారు, వచ్చి కూర్చున్న తర్వాత ఒక్కొక్కడు 5 రూపాయలు ఇక్కడ పెట్టండి రొట్టె తినండి అని అనుకోండి. ఇక అమ్మగారు ఆమె అమ్మకానికి పెట్టిందండి. కానీ ఈ నిష్కామ కర్మయోగం అమ్మది ఇది. కాబట్టి ఈ విధంగా నిష్కామ కర్మయోగము అనేటువంటి ఈ సంస్కృతి ఈ నువ్వు పనిచేయి ఫలితాన్ని ఆశించకు అని చెప్పినటువంటి దాని వెనుక ఉన్నటువంటి పరమార్థం ఇది. కాబట్టి ఒక్కసారిగా భారతీయ సంస్కృతిలో ఇన్ని విధాలుగా మనం చూసుకొని ఇలాగ వచ్చేస్తే ఉపనిషత్తు సంస్కృతి అంటే వేద సంస్కృతి ఏమో మాతా పృథ్వీ పుత్రోహం పృథివ్యా. ఒక్కసారిగా మనకు వేదం చెప్పినటువంటి మాట ఒక్కసారిగా కదిలిస్తుందండి. మాతా పృథ్వీ పుత్రోహం పృథివ్యా. చాలా విషయాలు ఉండొచ్చు కాక అందులో కర్మ సిద్ధాంతం ఉండొచ్చు, ఆ తర్వాత జ్ఞానం ఉపాసన సంబంధించిన అంశాలు ఉండొచ్చు, అనుష్ఠానానికి సంబంధించినటువంటి అంశాలు ఉండొచ్చు, విజ్ఞానానికి సంబంధించినటువంటి అధర్వణ వేదంలో ఉన్నటువంటి అంశాలు ఉండొచ్చు కాక ఏదున్నా నీ భూమి నువ్వు కాపాడు. అంటే వేద భూమి ఇది. మాతా పృథ్వీ పుత్రోహం పృథివ్యా. యజుర్వేదంలో ఒక మంత్రం అండి. ఈ భూమి మా అమ్మ, ఈ భూమికి నేను పుత్రరూప సంతానాన్ని. ఈ భావన ఉంటే తనను తాను కాపాడుకుంటాడు, తన దేశాన్ని, తన భూమిని, తన ధర్మాన్ని, తన జాతిని, తన సంస్కృతిని కాపాడుకునేటటువంటి వ్యక్తిగా నిర్మాణం అవుతాడు. ఇది వేద సంస్కృతి మనకు కనిపిస్తున్నది. ఉపనిషత్ సంస్కృతిలో శ్రేయస్సు ప్రేయస్సు కొరకు నువ్వు ప్రయత్నం చేయి. అన్నం నుంచి ఆనందం వరకు ఎదుగు. తైత్రీయ ఉపనిషత్తులో అన్నం బ్రహ్మేతి వ్యజానాత్. గురు శిష్యుల ఇద్దరి మధ్య జరిగిన సంవాదంలో ఏది గొప్పది అనేటటువంటి విషయం చర్చకు వస్తే నిజంగానండి భారతీయ వేదాంతంలో అన్నం నుంచి ఆనందం వరకు మానవుడు ఎట్లా ఎదగాలి అని చెప్పినటువంటిది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం కావాలి నిజమే, కానీ శరీర పుష్టికి అన్నం కావాలి. అన్నమే పరబ్రహ్మ స్వరూపం అని ఆ గురు శిష్యుల మధ్యలో శిష్యుడు తాను తెలుసుకొని వచ్చినటువంటిది గురువుకు చెప్తే అంటే కొడుకు తండ్రికి చెప్తే అప్పుడు ఆయన సరే ఇంకా తెలుసుకో అంటే మరి అన్నం పరబ్రహ్మమే, కానీ అన్నం ఎవరికి ఉపయోగపడుతుంది, ఎట్లా ఉపయోగపడుతుంది? అన్నము తినడానికి శరీరానికి ప్రాణం ఉండాలి కదా అని మళ్ళా అతను అధ్యయనం చేసి వచ్చి ప్రాణం బ్రహ్మేతి వ్యజానాత్. ప్రాణమే అన్నిటికంటే, బ్రహ్మము అంటే అత్యున్నతమైనది, శ్రేష్టము, అన్నిటికంటే గొప్పది అనుకున్నాం ఇక్కడ మనం. కాబట్టి ప్రాణము అని అన్న తర్వాత మళ్ళీ అధ్యయనం చేయమంటే మనో బ్రహ్మేతి వ్యజానాత్. అన్నం ఉంది, ప్రాణం ఉంది, కానీ ఈ ప్రాణం నుండి అన్నం తిన్నటువంటి శరీరాన్ని కదిలించేది మనస్సు. మనం ఇక్కడికి రావాలంటే మనస్సు చెప్తే వచ్చాం, మనం ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మనస్సు చెప్తే పోతాం. కాబట్టి అన్నం ఉండి ప్రాణం తిన్నటువంటి శరీరాన్ని పంపించేది, కదిలించేది, అంతా ఆలోచింపజేసేది అంటే మనస్సు. ఈ మనస్సు తర్వాత ఈ మనస్సు చాలా చపలమైంది, అటు పోతుంటుంది. దీనిని సరైనటువంటి పంథాలను నిలిపేటటువంటిది ఏంటిది? విజ్ఞానం బ్రహ్మేతి విజానాత్. కాబట్టి బుద్ధి ఇది విజ్ఞానం. కాబట్టి ఏది మంచి ఇది చెడు చెప్తుంది, ఇది సత్యం, ఇది నిత్యం, ఇది నువ్వు అనుసరించు అని చెప్పేటటువంటిది విజ్ఞానం. ఈ విజ్ఞానం తర్వాత ఇది నిజమే చాలా గొప్పదే, కానీ విజ్ఞానం అనేది అహం పెంచినట్టయితే ఏమైతుంది? మొదటి ప్రపంచ యుద్ధాన్ని తెస్తుంది, రెండో ప్రపంచ యుద్ధాన్ని తెస్తుంది, ఒక్కసారిగా జపాన్ జర్మనీ సర్వనాశనం అయినటువంటి ఒక స్థితి ఏదైతే ఉన్నదో అదంతా విజ్ఞానం వల్లనే కలిగింది. అది ఒకవేళ అందరం ఒక్కటి అనే చివరికి చెప్పేటటువంటి విజ్ఞానం కంటే గొప్పది ఏది? అన్నం కంటే, ప్రాణం కంటే, మనస్సు కంటే, విజ్ఞానం కంటే ఏది గొప్పది అంటే ఆనందో బ్రహ్మేతి వేద. అది ఇదేనండి. నాలో ఉన్న ఆత్మ, శివలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ, ఇవాళ ఆఫ్రికాలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆత్మ, రెండు ఒక్కటి అనే ఏకాత్మత అనేటటువంటిది కలిగించే ఈ ఆనందమే పరమాత్మ సముద్రం.
అందుకే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయంలో అక్కడ ఉన్నాడు అని చెప్పడానికి కారణం ఆనందమే అన్నింటికి మూలాధారం అని చెప్పడానికి సింబాలిక్ గా పెట్టినటువంటిదండి ఆనంద నిలయం అది. అక్కడ ఆనంద నిలయంలో ఆ పరమాత్మ స్వరూపం, యూనివర్సల్ సోల్. ఇక్కడ మనం కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా జీవాత్మలం, ఇండివిజువల్ సోల్. ఈ ఇండివిజువల్ సోల్ దేని కొరకు తప్పిస్తుంది అంటే యూనివర్సల్ సోల్ విశ్వాత్మ కొరకు. ఈ విశ్వాత్మ అనేది ఆనందమయం, వాటి అన్నం నుంచి ఆనందం వరకు వెళ్ళింది ఈ ఉపనిషత్ సంస్కృతి అండి మనకు అందించినటువంటిది. వాటి ఆ తర్వాత రామాయణ సంస్కృతి ప్రధానంగా 3 ముక్కల్లో నేను ముగిస్తాను. రామాయణ సంస్కృతి అనేటటువంటి ఇది ఈ సంస్కృతి వరకు రామాయణంలో రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. కాబట్టి ధర్మాన్ని రక్షించడానికి రాముడిలాగా నిలబడు అంతే. ఎక్కడ అయినా చూడండి అందరూ ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి. విభీషణుడు అడిగాడు, గురుడు అడిగాడు, శబరి అడి, ఆర్య ఎవరెవరెవరెవరిని ఏ విధంగా రాముడు కాపాడుతూ వచ్చినాడు అనేటటువంటిది చూసినట్టయితే అది రామాయణ సంస్కృతి కిందకు వస్తుంది. ఆ తర్వాత భారత సంస్కృతి దగ్గరికి వచ్చేస్తే భారతంలో ధర్మానికి అధర్మానికి జరిగిన సంఘర్షణలో ధర్మం వైపు దైవం ఉంటుంది ఎప్పుడైనా కానీ, వాటి ధర్మమే విజయాన్ని సాధిస్తుంది అని ఒక మంచి పద్యం ఉందండి కరుణశ్రీ గారు రాసినటువంటిది. ఈ గర్వాంతుల రూపుమాముటకే గాని జీతమా పద్యమా నీ గుర్రాలను తోలునంత పనికిన్నేల మా ఇంటిలో నే గుర్రాలను తోలలేనో నిజమింతే ధర్మరక్షార్థమై యోగం మూలితి పార్థసారథి మహోద్యోగము సాగించి. ఎందుకు నేను పార్థసారథి నీ కారు డ్రైవర్కి ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ రథం అర్జునుడి కారు, ఈయన పార్థుడికి సారథి డ్రైవరు, ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ గర్వాంతుల రూపుమాపుటకే గాని జీతమా పద్యమా నీ గుర్రాలను తోలునంత పనికి నేనేలా మా ఇంటిలో నే గుర్రాలను తోలలేను, నా కారు డ్రైవర్ నేను చేసుకోలేనా? నిజమింతే ధర్మ రక్షార్థమై యోగము నిధి పార్థ సారథి మహోద్యోగము సాగించింది. 18 అధ్యాయాలు ఉన్నటువంటి భగవద్గీత విషాద యోగం నుంచి మోక్ష సన్యాస యోగం వరకు మధ్యలో ఉన్న అది భక్తి యోగం కానీ, జ్ఞానయోగం కానీ, ఆత్మసమయ యోగం కానీ, ఇంకా శ్రద్ధాత్రయ విభాగ యోగం కానీ, ఇంకా ఏ యోగమైనా పురుషులతో ప్రాప్తి యోగం ఏ పేరైనా ఉన్నది కాక అన్ని యోగాలకు కలిపి ఒక్క పేరు పెడితే ఏమిటి గీత అంటే ధర్మ రక్షా యోగం. ధర్మ రక్షార్థమై యోగం గురించి కానీ ధర్మ రక్షణ కొరకే నేను ఈ యోగాన్ని ధరించాను అనేది. అందుకొరకు భారత సంస్కృతి అంటే అది వేద సంస్కృతి ఇది, ఉపనిషత్ సంస్కృతి ఇది, రామాయణ సంస్కృతి ఇది, భారత సంస్కృతి ఇది. మరి భాగవత సంస్కృతి అంటే ఏంటి? అందరిలో భక్తి చూడడం భాగవత సంస్కృతి అనుకుందాం ఒక విధంగా. కానీ భాగవతంలో దశావతారాల కథలు కదా ఉన్నాయి. దశావతారాలు కాబట్టి ఇంకా 1 అవతారాలు, పోనీ 108 అవతారాలు ఏమైనా ఉన్నాయి. ఏమైనా ఉన్నా కానీ భాగవతం చేసింది ఏంటిది? మత్స్య కూర్మ వరాహ నారసింహ అన్ని అవతారాలలో కూడా ఎవరు అధార్మికుడో అతడు శిక్షింపబడాలి, ఎవరు ధార్మికుడో అతను రక్షింపబడాలి. ఇదండి భాగవత సంస్కృతి. మొత్తం దశావతారాలు అన్నింటిలో కూడా అదే కదా జరిగింది. కాబట్టి భారతీయ సంస్కృతిలో ఇవి అన్ని అంతర్భాగాలుగా వస్తాయి. కాబట్టి ఈ విధంగా వచ్చినటువంటి ఈ భారతీయ సంస్కృతిలో భాగవత సంస్కృతి ఇదంతా కలుపుకుంటే నిజంగా భారతదేశానికి సంబంధించింది ఆధ్యాత్మిక సంస్కృతి అండి. అంటే టోటల్గా మనం ఇదంతా చెప్పుకుంటే అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి సంస్కృతి ఏదైతే ఉందో ఇది ఆధ్యాత్మిక సంస్కృతి. ఒక జోక్గా చెప్పుకునే ఒక మాట ఉందండి. ఒక అమెరికన్, ఒక రష్యన్, ఒక భారతీయుడు ముగ్గురు కూడా జర్మనీలో కలిశారంట. కలిసిన తర్వాత అక్కడ వీళ్ళిద్దరూ అక్కడ గదిలోకి వెళ్ళాలి. అక్కడ రాయాలి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని రాయాలి. రాశారు, ఏదో రాశారు. రాసిన తర్వాత ఆ ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ మా సంస్కృతి గొప్పది అని చెప్పుకుంటూ రష్యన్ ఉన్నట్ట, అమెరికా వాడు అన్నట్ట మేము ఆకాశంలో ఉండబోతున్నాం అన్నట్ట. ఈ రష్యన్ అన్నట్ట మేము సముద్రంలో ఉండబోతున్నాం. ఈ భారతీయుడు అన్నట్ట మేము ముక్కు కిందంగా తింటున్నాము అన్నట్ట, నోటికి మీదంగా తింటున్నాం అన్నట్ట. అంటే శ్వాస అనేటటువంటి యోగా అనేటటువంటి దాన్ని చెప్పడానికి ఆ విధంగా వాళ్ళు చెప్పారు అని. అంటే ఈ యోగా మొదలైనటువంటి ఆధ్యాత్మిక శక్తి మాది అనేటటువంటి ఉద్దేశంతో చెప్పినటువంటి మాటగా నేను చెప్తాను. కాబట్టి ఇది ఆధ్యాత్మిక సంస్కృతి. ఇక దీనిని మనము
దీని ఆవశ్యకత ఏంటి, దీన్ని ఏ విధంగా మనం టూకీగా చెప్తాను నేను. ధర్మం అంటే ధర్మం ఈ సంస్కృతిలో ప్రధానమైనటువంటి ధార్మిక సంస్కృతి. ధృతి ఉండాలి, ఓర్పు ఉండాలి, మనోనిగ్రహం ఉండాలి, తర్వాత సత్యం ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి, జ్ఞానం ఉండాలి, విద్య ఉండాలి, సత్యం ఉండాలి, అక్రోధం ఉండాలి, క్రోధం ఉండొద్దు. ఇన్ని విధాలుగా ఉండి ఈ సంస్కృతిని గుర్తించాలి, దీన్ని రక్షించుకోవాలి. తర్వాత మన సమీపంలో గుడి ఉందా, ఆ గుడి ద్వారా ఈ సంస్కృతిని వ్యాపింప చేస్తాం. ఎట్లా? హరికథల, పురాణాల, అక్కడ నేర్పేటటువంటి ఈ అంశాల ద్వారా మన సంస్కృతి వ్యాప్తం కావడానికి మనం ఏం చేస్తాం? యజ్ఞాలు, సామూహిక పారాయణాలు. యజ్ఞం చేసినటువంటి సందర్భంగా అక్కడ చెప్పేటటువంటి విషయాలు ఇది 10 మందికి సంబంధించిందండి. ఇప్పుడు ఇదం నమమ అని ఒక మాట మాటి మాటికి వస్తుంది. యజ్ఞం చేసేప్పుడు స్వాహ అన్నప్పుడల్లా ఇదం నమమ అంటే ఇది నా కొరకు కాదు, ఎవరి కొరకు అంటే అందరి కొరకు, వ్యక్తి కొరకు కాదండి యజ్ఞం. కానీ యజ్ఞం అనేది ఏదైనా కావచ్చు కాక అది వ్యక్తి కొరకు కాదు అనేది కుటుంబంలో మనం గుర్తించాలి. అది ఏదో హవరం పేరు చేసి దాంట్లో ద్రవ్యాలు వేసేసి చేస్తున్నటువంటి స్వాహాకారాలు కాదు, ఇది అందరి క్షేమాన్ని కోరేటటువంటిది అనేది. సామూహిక భజనలు జరగాలండి. అంటే ఇవన్నీ నిలబడాలి అంటే సామూహిక పారాయణాలు ఉండాలి, సామూహిక భజనలు ఉండాలి. ఇప్పటికీ విష్ణు సహస్రనామ పారాయణాలు కానీ, లలితా సహస్రనామ పారాయణాలు కానీ ఏవైతే జరుగుతున్నాయో వాటి వల్ల ఒక శక్తి అనేది నిర్మాణం అవుతుంది. అంటే దాంట్లో ఈ విషయాలన్నీ రావడానికి అవకాశం ఉంది. తర్వాత మన సంస్కృతిలో ఏదైనా ఇవ్వు, దానం ఇవ్వు అని అంటారు. ఒక కవి రాస్తాడండి, అన్నదానం చేసినట్టయితే అది 3 గంటలు సరిపోతుంది, 3 గంటల క్రితం మర్చిపోతాడు. వస్త్రదానం చేసినట్టయితే ఒక ఏడాదిలోకి వస్త్రం చిరిగిపోతుంది అని అంటాడు. ఆ తర్వాత గృహదానం చేసినట్టయితే ఇల్లు కొన్నాళ్ళలో పోతుంది, అతడు మర్చిపోతాడు. భూమి దానం చేసినట్టయితే ఊరిని పంచాయతీలకు విలయమవుతుంది, భూమి కొట్లాడలకు విలయమవుతుంది. ఏ దానం, ఈ దానాలు ఏమి వద్దు, విద్యాదానం చెయ్యండి. అది అరిగిపోక, కరిగిపోక, కాలిపోక, కొట్లాడలకు మూలం కాక ఎప్పటికీ ఉండి మనిషిని నిలబెడుతుంది అంటాడంటే కర్ణశ్రీ ఉపన్యాసం. అన్నదానము గొప్పది అనవచ్చునే కానీ అన్నము జాములో అరిగిపో, ఇట్లా మొత్తం పద్యం వస్తుంది దాంట్లో. వస్త్రదానము గొప్ప ఉత్కృష్టదానము కానీ వస్త్రమేడాదిలో చిరిగిపోవు అంటారు. అదేవిధంగా గృహదానం చాలా గొప్పదానమే కానీ గొప్ప కొన్నేళ్లలో కూలిపోవు అంటారు. ఇట్లాగా చెప్తూ ఆ పద్యంలో చెప్తాడు ఆయన. కాబట్టి ఆ విధంగా విద్యాదానం అన్నింటికంటే గొప్పది, వాటి జ్ఞానదానం చేయండి అని అంటాడు. తర్వాత కావాల్సినటువంటి వీధి వీధికి సత్సంగాలు కావాలి. సత్సంగం చాలా గొప్పదండి. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారండి ఆదిశంకరుడు భజగోవిందులో. వాటి సత్సంగం ద్వారా ఈ సంస్కృతిని మనము నిలుపుకోవచ్చు. తర్వాత బాలబాలికల యొక్క ఆశ్రమాలు, అంటే వృద్ధాశ్రమాలు, బాలబాలికల ఆశ్రమాలు అనేటటువంటి వీటిని ప్రోత్సహించొద్దు అని చెప్పినా కానీ ఎక్కడైనా కానీ ఒకవేళ ఓ ప్రమాదం జరిగింది, తల్లి తండ్రి ఇద్దరు కూడా ఆ ప్రమాదంలో లేకుండా పోయారు, అప్పుడు ఆ పిల్లలకు ఏదైనా కావాలి కదా, వాళ్ళను పోషించే స్థితి రావాలి కదా. కాబట్టి అలాంటి సందర్భంలో తప్పకుండా అదేవిధంగా ఇవాళ మనం వృద్ధాశ్రమాలు వద్దంటున్నాం, కానీ సంస్కారాలు వ్యాపం చేసి తప్పకుండా వాళ్ళకి నిలకడ కావాలి అనుకున్నటువంటి సందర్భంగా అది కూడా ఆలోచించండి. తర్వాత తప్పకుండా ప్రచార సంస్థలు కావాలి, ప్రచారక వ్యవస్థ కావాలండి. ఈ సంస్కృతి నిలబెట్టాలి అంటే ఒక్కొక్కటిగా ఏం కావచ్చు అనడానికి నేను ఒక 10 అంశాలు మేము ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. బాల భజన సంఘాలు కావాలి. పూర్వం ఊళ్ళల్లో ఇవి ఉండేవి. పిల్లలు వచ్చేసి బాల భజన సంఘం అనేది, స్కౌట్స్లో బాల భట సంఘం అనేవాళ్ళు చిన్నప్పుడు. అది అట్లా బాల భజన సంఘాలు కావాలి. అదే యువకులకు వ్యాయామశాలలు కావాలి, యోగా విద్య నేర్పడము వ్యాయామశాలల ద్వారా కావాలి. ఇప్పటికీ మాతృమండలి పేరిట విశ్వ హిందూ పరిషత్ మొదలైన సంస్థలు కొనసాగిస్తున్నాయి. మాతృమండలిల ఏర్పాట్లు కావాలి, యోగ నిలయాలు కావాలి, పఠన నిలయాలు కావాలండి. గ్రంథాలయాలు ఉంటాయి, కానీ ఒక దగ్గర కూర్చొని ఆధ్యాత్మిక గ్రంథాలయం చదవడానికి దేవాలయాన్ని ఒక్కొక్కరికి ఆధ్యాత్మిక గ్రంథాలయం ఉన్నాడంటే ఒక ఆయన, మీరు అక్కడ ఆధ్యాత్మిక గ్రంథాలు పెట్టండి, వచ్చిన వాళ్ళకి వచ్చే కూర్చొని చదువుకొని పోయేటట్టుగా చేయండి అనేటటువంటి విధంగా. తర్వాత ఇవాళ దీక్షా వ్యవస్థను కొనసాగిస్తూనే వాటిని ప్రోత్సహించవచ్చు. అదే అయ్యప్ప దీక్ష కానీ, భవాని దీక్ష కానీ, శివ దీక్ష కానీ, హనుమాన్ దీక్ష కానీ, గోవింద దీక్ష కానీ, ఈ మధ్యన వెంకటస్వామి దేవాలయం కూడా మొదలుపెట్టిందండి గోవింద దీక్షలు. కాబట్టి ఈ దీక్షల వల్ల వాళ్ళు 30-40 రోజులు
దీక్షలో ఉంటారో దీని కారణంగా ఈ విషయాలన్నీ తెలుస్తాయి. ఈ తెలిస్తే ఈ సంస్కృతి బతుకుతుంది. తర్వాత చాలా చోట్ల దేవాలయాలకు అర్చకులు లేరండి. కానీ ప్రతి వ్యక్తి కూడా అర్చన ఎట్లా చేయాలని నేర్చుకుంటే అందరూ అర్చకులే అనే ఒక భావన కలిగితే, తిరుమల దేవస్థానంలో నేను కొన్నాళ్ళ పాటు ఉన్నటువంటి సందర్భంగా ఈ ఆలోచన చేశారండి. దేవస్థానం వాళ్ళు చేసి ఎవరినైనా సరే అర్చక శిక్షణ ఇవ్వాలి. దీపం పెట్టే వ్యక్తి లేనటువంటి దేవాలయాలు 20,000 దేవాలయాలు ఉన్నాయంటండి ఈ 2 రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాలు. కాబట్టి ఎవరో ఒకరు దీపం పెట్టి వెళ్ళిపోవడం అనేది కాకుండా కొంత ఎవరైనా వచ్చినటువంటి సందర్భంగా ఎట్లా చేయాలి అని ఆ అర్చక వ్యవస్థ ఎవరైనా చేసుకునేటటువంటి. తర్వాత ఆలయ రక్షణ వ్యవస్థ కూడా కావాలి. తర్వాత సమష్టి ఉత్సవాలు చేసేటువంటి వ్యవస్థ నిర్మాణం చేసుకోవాలి. అంటే కల్చర్ను కాపాడుకోవడం కొరకు, సంస్కృతిని కాపాడుకోవడం. సమష్టి ఉత్సవాలు జరుగుతాయి. దసరా ఉత్సవం జరుగుతుంది, గెల ఉత్సవం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఈ ఉత్సవాలు, జాతరలు, ఉత్సవాలు కలిసి 10 మంది చేసేటువంటి సందర్భంగా ఈ ఎట్లా ఎవరెవరు వస్తారు అనేటటువంటిది మనం చాలా జాగ్రత్తగా ఉండమనే సూచనలు ఇచ్చేటటువంటి వ్యవస్థ నిర్మాణం చేసుకోవాలి. లేకపోతే ఏంటంటే ఏదో పదార్థం తాగిస్తారు, ఆ తాగినటువంటి వాడు ఇక్కడ వచ్చి ఊగుతాడు, దాంతో చిన్న గొడవ ప్రారంభమవుతుంది. ఈ చూడండి ఎందుకు ఇట్లాగే ఉంటారు అని ఎవరో ఒకరు అంటారని కాదండి. కాబట్టి ఈ వ్యవస్థ, ఉత్సవ వ్యవస్థలో అది సామూహిక శక్తి ప్రదర్శన. కాబట్టి శక్తి ప్రదర్శన కాదు, అందరం కలిసి వెళ్తున్నాం, కలిసి జీవిస్తామనేటువంటి ఆలోచన కలిగేటటువంటి విధంగా సమష్టి ఉత్సవాలు, జాతరలు, పండుగలు ఈ విధంగా ఆలోచించాలి. ఆలయాల ద్వారా ధార్మిక, సాహిత్య, సాంస్కృతిక, కళా ప్రదర్శనలన్నీ కూడా జరిగినప్పుడు అందులో ఉండేటటువంటి చెప్తున్నటువంటి అంశాన్ని స్వీకరించే వ్యక్తులు నిర్మాణం అవుతారు. కాబట్టి ఆలయ వ్యవస్థను ఆ విధంగా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత కుటుంబాల కలయిక, ఈ కుటుంబాలు అప్పుడప్పుడు కలిసినటువంటి సందర్భంగా వచ్చేటటువంటి ఇది. తర్వాత వివిధ వర్గాల ఉద్యోగ, వృత్తి, రకాల పనులున్నటువంటి వీళ్ళు కూడా అప్పుడప్పుడు కలిసేటటువంటి వ్యవస్థ ద్వారా దీన్ని నిర్మించుకోవచ్చు. ప్రధానంగా సంస్కృతి రక్షణ ద్వారా దేశ రక్షణ జరుగుతుంది. సంస్కృతి రక్షణ ద్వారా జాతి ఏకత నిర్మాణం అవుతుంది అనేది ప్రధానంగా గుర్తిస్తే అప్పుడు మనకు భారతీయ సంస్కృతి ఒక ఆధ్యాత్మిక సంస్కృతి, ఇది దేశాన్ని, ధర్మాన్ని, జాతిని రక్షిస్తుంది అనేటటువంటి ఒక ఆలోచన మనం కలిగిస్తాము. దీనిని భాగవత సంస్కృతిలో ఒక్క విషయం చెప్పి ముగిస్తారని, శ్రీకృష్ణ పరమాత్మ 2 పాఠశాల, ఒకటి గీతాగానం, ఇంకొకటి మురళీగానం. మురళీగానంతో ప్రేమతత్వాన్ని వ్యాప్తం చేశాడు. అందరిలో ప్రేమే భక్తి అంటాడు 4 భక్తి సూత్రాల్లో. ప్రేమతత్వాన్ని వ్యాప్తం చేశాడు. గీతాగానం ద్వారా ధర్మ రక్షణ తత్వాన్ని వ్యాప్తం చేశాడు. కాబట్టి ఈ 2 కూడా, మురళీగానం, గీతాగానం, ఈ రెండింటినీ కృష్ణ పరమాత్మ మనకు అందించాడు. వాటి సంస్కృతి వికాసంలో ఈ 2 దోహదం చేస్తాయి. కాబట్టి సంస్కృతి యొక్క ఆవశ్యకత ఏమిటి అనే ఒక ప్రశ్న, సంస్కృతి పరిరక్షణ ఎలా అనేది 2వ ప్రశ్న, సంస్కృతి అంటే ఏమిటి అనేటటువంటిది భారతీయ జీవనంలో ఆధ్యాత్మిక సంస్కృతి ప్రధానమైనటువంటిది అనేటటువంటిది ప్రధానంగా ఇవాళ మనం ఆలోచించినటువంటి అంశాలు. ఇవన్నీ కూడా మన మనసులో ఉన్నటువంటివి, పెద్దలు అధ్యయనం చేసినటువంటి మీ అందరి మనసులో ఉన్నటువంటివి. అయితే వాటన్నింటినీ ఒక దగ్గర ఇట్లా ఆలోచన చేస్తే ఇంత పెద్ద విషయం కనిపిస్తుంది. పెద్ద కాన్వాస్ మీద సంస్కృతి ఇట్లా మనకు కనిపిస్తుంది. ఏ శతాబ్దాల కాలం నుంచి ఎలా వస్తే అలా దాన్ని అదే విధంగా నిలబెట్టుకోలేకపోయాము. కారణం ఏమిటి అనేటువంటి ప్రశ్న వస్తే మళ్ళీ దానికి సమాధానం గీత జరిగింది. అతచేత్వమిమం ధర్మ్యం సంగ్రామంత కర్షసి తతస్వధర్మం కీర్తించాయిత్వా పాపమపసి. 711వ సంవత్సరంలో మొట్టమొదటి హిందూ పరిపాలకుడైనటువంటి నాయరి మీద మహమ్మద్ కాసిం దండయాత్ర జరిగిన తర్వాత 717కు పూర్వమే ఒక 50 సంవత్సరాలుగా ఈ దాడులు జరుగుతూ ఓడిపోయి వచ్చేసి 711వ సంవత్సరంలో జరిగిన దాడితోటి విదేశీయులు ఇక్కడ అడుగు పెట్టారు. ఆ తర్వాత జరగాల్సినటువంటి విధ్వంసాలు, విచ్ఛిన్నకరమైనటువంటివన్నీ జరిగాయి. కాబట్టి భారతీయ సంస్కృతి ప్రపంచానికి శాంతి అందించాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఏ సంస్కృతి అయితే ఉందో, మనం ఏ పని చేయాలి చూడండి, చేసిన పని తర్వాత ఓం ద్యౌశాంతి, ఆపశాంతి, ఓషధే శాంతి, పృథ్వీ శాంతి అని ఇలా చెప్పుకుంటూ వచ్చేసి
సామా శాంతి రీతి అని యజుర్వేదంలోని 11 మంత్రాలు ఉంటాయండి. ఇది ఏది లేకుండా కానీ చివరికి ఓం శాంతి శాంతి శాంతి. కాబట్టి వ్యక్తిగతమైన శాంతి, కుటుంబంలో శాంతి, సమాజంలో శాంతి, దేశంలో శాంతి, విశ్వంలో శాంతి ఈనాటికి కోరుతున్నటువంటి దేశం భారతదేశం. ఇంత గొప్ప ధార్మిక ఆధ్యాత్మిక ఆలోచన సంస్కారాలు సంస్కృతి కలిగినటువంటి దేశం ఇవాళ తన సంస్కృతిని తాను కాపాడుకొని ప్రపంచానికి సంస్కృతి ద్వారా శాంతిని అందించడానికి వీలైన వాతావరణాన్ని నిర్మాణం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకంటే దేశంలోకి చొరబాటుదారులు వస్తున్నారు. వాళ్ళ సంఖ్య ఎలా పెంచుకోవాలో అలా పెంచుకుంటున్నారు. దేశాన్ని ఎలా ఆక్రమించాలి అనేటటువంటి ఆలోచన చేస్తున్నారు. ప్రోగ్రెసివ్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పేరిట, PFI పేరిట ఎలాగైతే జరుగుతూ ఉన్నటువంటి ఆలోచన నిషేధించింది ప్రభుత్వం కానీ ఆలోచనలు ఉన్నాయో భారతదేశాన్ని ఎలా మేము క్యాప్చర్ చేసుకుంటాం అనేటువంటి ఒక ఆలోచన వేసి 1947 సంవత్సరంలో దీన్ని మొత్తం మేము ఇస్లామిక్ స్టేట్గా మార్చేయబోతున్నాం. 2047 సంవత్సరంలో దీన్ని మేము మా చేతుల్లో తెచ్చుకోబోతున్నాం అని డిక్లేర్ చేశారు. కాబట్టి ఏ సంస్కృతి ద్వారా ఈ దేశ ధర్మ జాతి రక్షణ జరుగుతుంది అనేటటువంటి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. సంస్కారాలు కావాలి, సంస్కృతి నిర్మాణం కావాలి. తద్వారా శక్తిని మనం నిర్మాణం చేసుకొని ప్రపంచానికే శాంతి దానాన్ని చేయవలసినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది సమకాలీన సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని, సమకాలీన పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని కూడా మేము ముందు ప్రస్తావిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర చింతన్ ఉప్పల్ భాగ్ బంధువులకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు. నమస్కారం.